యేసు కాలంలో దెయ్యాలు, నేటి కాలంలో దెయ్యాలు అని దెయ్యాలను గుర్చినటువంటి ఒక చక్కని పాఠాన్ని ఈ సమయంలో మనం నేర్చుకుందాం. బైబిల్ యొక్క పరిభాషలో అపవిత్రాత్మ, దెయ్యం ఈ రెండు ఒకే కోవకు చెందినవి, ఒకే తరగతికి చెందినవి. దెయ్యం పెట్టినటువంటి మనిషి బైబిల్లో కొన్ని సందర్భాలలో మనకు కనిపిస్తున్నాడు. అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న మనిషి కొన్ని సందర్భాలలో మనకు లేఖనాలలో కనిపిస్తున్నాడు. అపవిత్రాత్మ పట్టడం, దెయ్యం పట్టడం, దీనిని మనం చూసినప్పుడు ఎవరినైతే ఆ అపవిత్రాత్మ, దెయ్యం పడుతుందో వారి యొక్క ఆలోచన వారి అదుపులో ఉండదు, వారి ప్రవర్తన వారి ఆధీనంలో ఉండదు. అంటే దెయ్యం పట్టినటువంటి వ్యక్తి, అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి ఎలా మారిపోతాడంటే తన మీద తనకి నియంత్రణ ఉండదు, కంట్రోల్ ఉండదు. ఉదాహరణకి మద్యం తాగేటువంటి వారిని మనం చూసినప్పుడు రోడ్డు మీద పడిపోతుంటారు. మద్యం సీసా బాగా ఎక్కిన తర్వాత ఇంటి వరకు వెళ్ళలేక ఆ మద్యం దుకాణం దగ్గర పడిపోతుంటారు. దుకాణానికి బాగానే వచ్చాడు, దుకాణం దగ్గరకు వచ్చిన తర్వాత పైకం తీసి అతనికి ఏ బ్రాండ్ మందు కావాలో దానిని కొనుక్కున్నాడు. అప్పటి వరకు చక్కగా ఉన్న అతని ఆలోచన ఎప్పుడైతే ఆ సీసాలో ఉన్నది తన ఒంటిలోనికి వెళ్ళిందో ఆలోచన తప్పిపోయింది. తన మీద ఉన్న కంట్రోల్ తనకు తప్పిపోయింది. తన ఇంటికి ఎలా వెళ్ళాలో అతనికి అర్థం కాలేకపోయింది, మర్చిపోయాడు, మైండ్ తప్పింది. అందుకే అక్కడే పడిపోతాడు. మరలా మత్తు దిగేంత వరకు అతడు ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో, అతని జేబులో పైసలు ఉన్నాయో లేదో, అతని వాహనం ఎక్కడుందో, అతను ఎవరు, అతను ఎక్కడికి వెళ్ళాలో అన్నీ మర్చిపోతాడు. అంటే మద్యం దేని మీద పనిచేస్తుంది అంటే సరాసరి మెదడు మీద పనిచేస్తుంది. మనిషి తాగుతున్నటువంటి మద్యం మనిషి యొక్క మెదడు మీద పనిచేస్తుంది. శరీర అవయవాలలో ఒక ప్రధానమైనటువంటి అవయవం, ప్రధానమైనటువంటి భాగం మెదడు, అదే మనసు. మనిషి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే పైకి కనిపిస్తున్నటువంటి అవయవాలన్నీ ఆరోగ్యకరంగా ఉంటే సరిపోదు, మనసు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి, మైండ్ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. మైండ్ చాలా హెల్తీగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే అసలు మొట్టమొదట ఆరోగ్యకరంగా ఉండవలసింది బ్రెయిన్ మాత్రమే, మైండ్ మాత్రమే. ఒకవేళ చచ్చిపోతే, బ్రెయిన్ డెడ్ అయితే మనిషి చచ్చిపోయినట్టే లెక్క. చేయిపోయినా మనిషి చచ్చిపోయినట్టు లెక్క కాదు, కాలిపోయినా మనిషి చచ్చిపోయినట్టు లెక్క కాదు. రెండు కర్రలు పట్టుకుని నడవచ్చు, ఒక ప్లాస్టిక్ చేయి తగిలించుకోవచ్చు, ఒక కిడ్నీ పోతే మరో కిడ్నీతో బ్రతకొచ్చు. బాగా ఆలోచిస్తున్నారా? కానీ మైండ్ కానీ పోయిందనుకోండి, మనసులో కానీ ఒకవేళ సమస్య తలెత్తిందనుకోండి, అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. బ్రెయిన్ డెడ్ అయితే ఒక వ్యక్తిని డెడ్ బాడీ అంటారు, చనిపోయినట్టు లెక్క. బ్రెయిన్ డ్యామేజ్ అయితే మనిషి చనిపోయినట్టే. అప్పుడప్పుడు మీకు కోమాలోకి వెళ్ళిపోయాడండి అంటుంటారు. అవయవాలన్నీ సరిగానే ఉన్నా కోమాలోకి వెళ్ళిపోయాడు అంటే అతడు బెడ్ మీద ఉండాలి తప్ప
మనుషులతో పాటు తిరగలేడు, మనుషులతో మాట్లాడలేడు. అతడు చచ్చిపోయిన వానితో సమానం. అపవిత్రాత్మ, దెయ్యం ఒక వ్యక్తిని పట్టినప్పుడు ఆ అపవిత్రాత్మ మనిషిలో ఉన్న మెదడు అనేటువంటి భాగం మీద పనిచేస్తుంది. మనసును తన ఆధీనంలోనికి తెచ్చుకుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి శారీరకంగా అన్ని అవయవాలలో ఆరోగ్యాన్ని కలిగి ఉన్న అపవిత్రాత్మ మెదడు మీద పనిచేస్తుంది కనుక అతడు ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అపవిత్రాత్మ పట్టిన వారు, దెయ్యం పట్టిన వారు మానసిక రోగం కలిగిన వారు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. మానసిక రోగం కలిగిన వారు. మానసిక రోగులు అనగానే మీకు వెంటనే ఒక ఆసుపత్రి గుర్తుకు రావాలి. ఏంటి ఆసుపత్రి? పిచ్చి ఆసుపత్రి, మెంటల్ హాస్పిటల్. ఎందుకు మెంటల్ హాస్పిటల్ ఉంది? మానసిక వైద్యం ఎందుకు చేస్తున్నారు? మానసిక నిపుణులు ఎందుకున్నారు? మానసిక వైద్యం చేయటానికి ఆసుపత్రులు ఎందుకు కట్టారు? అంటే ఇది కూడా ఒక రోగం. మనసుకు వచ్చేది కూడా ఒక రోగం, బ్రెయిన్కి వచ్చేది కూడా ఒక రోగం. శరీరానికి వచ్చేదైనా రోగం, శరీర అవయవాలకు వచ్చేదైనా రోగం. మనకు తెలిసినంత వరకు జ్వరం ఒక రోగం, కడుపు నొప్పి ఒక రోగం, గుండె నొప్పి ఒక రోగం, రక్తపోటు ఒక రోగం. బ్రెయిన్ ఒక అవయవం కాదా? బ్రెయిన్ కూడా ఒక అవయవమే. చెప్పాలంటే అది చాలా ప్రాముఖ్యమైన అవయవం. అందువల్ల వైద్యశాస్త్రం దీనికి చాలా ప్రాముఖ్యతనిచ్చి మానసిక వైద్యంలో చాలా పరిశోధనలు చేసి ఒక శాస్త్రాన్ని రూపొందించుకుంది. మానసిక రోగం వచ్చిన వారికి వైద్యం ఎలా చేయాలో ఒక శాస్త్రం రాసుకున్నారు వారు. ఈరోజు పిచ్చి పట్టిన ప్రతి ఒక్కరికి అక్కడే వైద్యం చేస్తున్నారు. అంటే అపవిత్రాత్మ పట్టడం, దెయ్యం పట్టడం మనం ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తిని అపవిత్రాత్మ పట్టింది అంటే ఆ అపవిత్రాత్మ మనసు మీద చాలా ఎక్కువగా పనిచేస్తుంది, బ్రెయిన్ మీద ఎక్కువగా పనిచేస్తుంది, ఆ కనెక్షన్స్ తెంపేస్తుంది. మరణ అపవిత్రాత్మను బయటకు తీసుకుని వస్తే తప్ప మనిషికి తన మనసు మీద, తన మైండ్ మీద, తన శరీరం మీద కంట్రోల్ ఉండదు, నియంత్రణ ఉండదు. ఇలాంటి అపవిత్రాత్మ గూర్చి, ఇలాంటి దెయ్యాన్ని గూర్చి ఈరోజు మనం పాఠంలో నేర్చుకోబోతున్నాం. యేసు కాలంలో దెయ్యాలు ఉన్నాయి, యేసు కాలంలో అపవిత్రాత్మలు ఉన్నాయి. మనకు బైబిల్లో తెలుసు, బైబిల్లో మనం చదువుకున్నాం చాలా సందర్భాలలో. అయితే అవి యేసు కాలంలోనే ఉన్నాయా, లేక ఆదాము పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయా, ఎప్పటికీ ఉన్నాయా? ఇదే ఈరోజు మన పాఠంలో మనం నేర్చుకోబోతున్నటువంటి గొప్ప సంగతి. చాలామంది ఈరోజు బైబిల్ చేతపట్టుకున్న వారు ఎన్నిటినో రోగాలను స్వస్థపరుస్తున్నామని చెప్పుకుంటూ అందులో ఒక ప్రధానమైనటువంటి రోగంగా, ఒక ప్రధానమైన అద్భుతంగా, ఒక ప్రధానమైనటువంటి స్వస్థతా కార్యముగా దెయ్యములను వెళ్ళగొట్టుట అనేటువంటి దానిని చెప్పుకుంటున్నారు. ఈయనకు దెయ్యముల మీద ఆధిపత్యం ఉంది, ఈయన దెయ్యములను వెళ్ళగొట్టే బోధకుడు, ఈయన మాట దెయ్యములు వింటాయి, ఈయన గద్దించగానే దెయ్యములు వ్యక్తిని విడిచి వెళ్ళిపోతాయి, రోగిని విడిచి వెళ్ళిపోతాయి. అపవిత్రాత్మ పట్టిన వారు, దెయ్యం పట్టిన వారు ఈ సభలకు రండి, మీ దెయ్యములన్నీ విడిచి వెళ్ళిపోతాయి అని అప్పుడప్పుడు మనం వింటున్నాం, చూస్తున్నాం. అంటే నేటి కాలంలో కూడా దెయ్యములు మనుషులను పడుతున్నాయా? ఒకవేళ దెయ్యములు, అపవిత్రాత్మలు మనుషులను పట్టి పీడిస్తుంటే వాటిని ఈ బోధకులుగా ఉన్నవారు బైబిల్ని బట్టి, వారి ప్రార్థనలు బట్టి వెళ్ళగొట్టగలరా, తోలివేయగలరా? బైబిల్ని ఆలోచించేద్దాం. ఎవడో చెప్పిన మాటను కాదు, మనుషులు చెప్పిన మాటలను కాదు. ఎందుకంటే మనం నేర్చుకున్నాం, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎవరు చెప్పిన మాట వినొద్దన్నాడు బైబిల్లో. బైబిల్లో ఏమని రాయించాడంటే ఎవరు చెప్పిన మాట వినొద్దన్నాడు. ఎవరు చెప్పిన మాట వినమన్నాడు?
బైబిల్ చెప్పిన మాట వినమన్నాడు, లేఖనం చెప్పిన మాట వినమన్నాడు. ఒక్కసారి ఆ సందర్భాన్ని చూపించిన తర్వాత పాఠంలోని మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. సువార్త ప్రకటనలో భాగంగా సహోదరులందరూ పౌలును శీలను బెరయ అనే ఒక పట్టణానికి పంపించారు. సందర్భం అది. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. ఆనాడు పౌలు, ఆనాడు శీల, ఆనాడు పేతురు, ఆనాడు యాకోబు వీరెవరు మందిరాలు కట్టలేదండి. వీరెవ్వరూ మందిరాలు కట్టలేదండి. కనిపించే మందిరాలు కట్టలేదు. కట్టడాలను వీరు కట్టాలనుకోలేదు. నిర్మాణాలను వీరు చేపట్టాలనుకోలేదు. ఎక్కడ మనుషులు కూడుకుంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పారు. సంకుచితమైన కాలంలో ఉన్నటువంటి వారు స్థలాలను సేకరించటం, బిల్డింగులు కట్టడం, గోపురాలను కట్టడం చేయాలా చెప్పండి? అందుకే సమాజ మందిరంలో మనుషులు ఉంటారు, సమాజ మందిరంలో భక్తులైన వారు ఉంటారు, బైబిల్ను నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు ఉంటారు. కనుక బెరయ అనే పట్టణానికి పంపించగానే అక్కడ సమాజ మందిరం ఎక్కడుందో చూసుకున్నారు. సమాజ మందిరం ఎక్కడుందో చూసుకున్నారు. కమ్యూనిటీ హాల్. ఈ కమ్యూనిటీ హాల్ దగ్గరకు అందరూ వస్తారు, అందరూ చేరుకుంటారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. 11వ వచనం, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. ఈ బెరయ పట్టణంలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు పౌలు శీల చెప్పినది ఏంటంటే, గమనించింది ఏంటంటే, మేము చాలా ప్రదేశాలు తిరిగాం. దెస్సలోనికకు వెళ్ళాము, ఎఫెసుకు వెళ్ళాము, కొలసీ పట్టణానికి వెళ్ళాము, రోమీల దగ్గరికి వెళ్ళాము, హెబ్రీల దగ్గరికి వెళ్ళాము. కానీ ఈ బెరయ పట్టణస్థులలో ఒక మంచి క్వాలిఫికేషన్ ఉంది. ఈ బెరయ పట్టణస్థులు ఘనులు, గ్రేట్ పీపుల్ వీరు. ఎందుకంటే దేవుని మనసులో ఉన్నది వీరికి అర్థమైంది. ఏంటా దేవుని మనసులో ఉన్నది? దెస్సలోనికలో ఉన్నవారిలో లేనిది బెరయ పట్టణస్థులలో ఉన్నది ఏంటో చూడండి. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, వాక్యం అంటే చాలా ఆసక్తి వీరికి, చాలా ఆసక్తి వీరికి వాక్యం అంటే. ఆసక్తితో వాక్యమును అంగీకరించి సూచక్రియలు అడగటం లేదు, అద్భుతములు అడగటం లేదు, మా జీవితాలలో ఏదో ఒక మంచిని చేయమని కోరుకోవటం లేదు. వాక్యం అంటే ఎంత పిచ్చో చూడండి బెరయ పట్టణస్థులకి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఎలా అంగీకరిస్తున్నారో తెలుసా? పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఇదండి గొప్పతనం. బెరయ పట్టణస్థులను ఘనులు అని ఎందుకన్నాడంటే, దెస్సలోనికలో ఉన్న వారికి ఘనత లేదు. దెస్సలోనికలో ఉన్న వారు అందరూ ఎలాంటి వారంటే, పౌలు గారే కదా చెబుతున్నారు, ఆయన తప్పు చెప్పారులే, ఇక బైబిల్ ఎందుకు మనకు, ధర్మశాస్త్రం ఎందుకు మనకు, నోట్స్ ఎందుకు మనకు, పెన్ ఎందుకు మనకు, ఏం అక్కర్లేదు, పరిశోధన అక్కర్లేదు, కూర్చుందాం, విందాం, వెళ్ళిపోదాం, సభ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం. దెస్సలోనికలో ఉన్నవారు అలా ఉన్నారు. అంటే పౌలు శీల వాక్యం చెబుతున్నప్పుడు పౌలు ఏం గమనిస్తున్నాడనమాట? మేము వాక్యం చెబుతున్నప్పుడు బైబిల్ తీసి చూస్తున్నాడా లేదా? మేము వాక్యం చెబుతున్నప్పుడు రాసుకుంటున్నాడా లేదా? నేను వాక్యం చెబుతున్నప్పుడు పరిశోధిస్తున్నాడా లేదా? డౌట్ వస్తుందా లేదా? పరిశోధనాత్మకంగా ఉన్నాడా లేదా? లేదు పౌలు గారే కదా చెబుతున్నారు, ఈయన తప్పు చెప్పరులే అని మా మీద అమితమైన విశ్వాసంతో, లేఖనం మీద విశ్వాసం సన్నగిలిందా? పరిశోధనాభావం లేకపోయిందా? ఇది ఆలోచిస్తున్నాడు పౌలు. వాక్యం చెప్పి వెళ్ళిపోవటం లేదు పౌలు. వాక్యం చెబుతూ ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. అందుకే వెంటనే బెరయ పట్టణస్థులను చూడగానే వారు పౌలు చెప్పిన మాటను వెంటనే పరిశోధిస్తున్నారు. కీర్తనలో అలా ఉందా లేదా? యెషయా గ్రంథంలో అలా ఉందా లేదా? ఈ వాక్యానికి లింక్ పెట్టాడు, కూర్పు కుదిరిందా లేదా? ఎడిటింగ్ సరిపోయిందా లేదా? కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చిన వాక్యాన్ని సరిగ్గా కూర్చుతున్నాడా లేదా? అలా కూర్చకే కదా ఆ ధర్మశాస్త్రం చదివేవారు, నేర్చుకునేవారు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు తప్పు చేశారు. వారికి క్రీస్తు అర్థం కాలేదు. వీరు కూడా అలా చేస్తే మేము మోసపోతాం. కనుక
బెరయా పట్టణస్థులుగా మేము ఘనమైనటువంటి కార్యక్రమం చేయాలంటే, మేము ఘనులం కావాలి అంటే, ఆ తండ్రి మమ్మను ఘనులు అని తన లేఖనాలలో వ్రాయించాలంటే మేము లేఖనాలను పరిశోధించాలి అనుకున్నారు వారు. లేఖనం చెప్పిన దాన్ని మనం నమ్మాలి, మణికుమార్ చెప్పిన దాన్ని నమ్మకండి. అతడు ఒక మనిషి, భూమి మీద ఒక మనిషి. ఒకవేళ మణికుమార్ తప్పు చెబితే రేపటి కాలాన మణికుమార్ మీద అమితమైన విశ్వాసం మీకు ఉండకూడదు, గుడ్డి నమ్మకం మీకు ఉండకూడదు. లేఖనం మీదే ఉండాలి నమ్మకం మీకు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న పుస్తకాల మీద మీకు నమ్మకం ఉండాలి తప్ప వ్యక్తి మీద కాదు మీకు ఉండవలసిన నమ్మకం, వ్యక్తి మీద కాదు మీకు ఉండవలసిన గౌరవం. బాగా ఆలోచించండి, ఇది దేవుని మనస్సు. దెయ్యాలను గూర్చి, అపవిత్రాత్మను గూర్చి బైబిల్ ఏం చెప్పింది? ఎవడో ఏదో చెప్పాడు, నేను వెళ్ళగొట్టానని, అనేక మంది దెయ్యాలు నన్ను చూసి భయపడిపోతున్నాయని, వెళ్ళిపోతున్నాయని ఎవడో ఏదో చెప్పాడు, ఏదో పాంప్లెట్లో మాకు చూపించాడు, ఎక్కడో ఏదో సభ జరిగిందని నేను విన్నాను. ఇంతకీ బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పిందో చూస్తే నిజంగా మీరందరూ ఆశ్చర్యపోతారు. దెయ్యాలు మనుషుల దగ్గరకు ఏ కాలంలో వస్తున్నాయో, దెయ్యాలు మనుషులను ఎలా పట్టి పీడిస్తున్నాయో, అసలు సాతాను యొక్క తంత్రం ఏంటో మనుషులకు తెలియదు నేటి కాలం వరకు. సాతానుకు తంత్రం ఉందా? సాతానుకు కూడా ఒక టెక్నాలజీ ఉందా? సాతాను కూడా చాలా జిమ్మికులు కలిగి ఉందా? అవును. అంత సులువుగా సాతాను మనకు అర్థం కాదు. మనిషి ఏమనుకున్నాడంటే, యేసుక్రీస్తు కాలంలో 2-3 కథలు చదువుకున్నాడు. చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పుంటారు. చిన్న కథలు చదువుకున్నాడు. ఏమని? యేసుక్రీస్తు దెయ్యాలు వెలగొట్టాడు, యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు, యేసుక్రీస్తు గుడ్డి వారు కన్నులు ఇచ్చాడు, కుంటి వారు కాళ్ళు ఇచ్చాడు. అంటే నేను పెద్ద అయిన తర్వాత ఒక సంచి తగిలించుకుంటే నేను కూడా ఇలాగే చేయాలి అంతే. వీడికి తెలిసింది అంతే. సాతాను తంత్రం తెలుస్తుందా వీడికి? సాతాను తంత్రం తెలుస్తుందా? అపవాది ఎలాంటి వాడు అసలే? వాడు 7 తలలు కలిగిన వాడు. నువ్వు ఒక తలతో ఆలోచిస్తే వాడు 7 తలలతో ఆలోచిస్తాడు. వాడిది 7 తలల స్వభావం. మనిషిని పడగొట్టడానికి, మనిషిని దేవుని వాక్యం నుంచి వేరు చేయటానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. శతవిధాల ప్రయత్నం చేస్తాడు. అంటే ఏ బాణం వేస్తే నువ్వు పడిపోతావు వాడికి బాగా తెలుసు. అది వాడి తంత్రం, అది వాడి తంత్రం. మొదటి శతాబ్దంలోనే, అంటే మొదటి 100 సంవత్సరాలలోనే యేసుక్రీస్తు వెళ్ళిన అతి తక్కువ కాలానికే సంఘంలో ఉన్న వారికి సాతాను యొక్క తంత్రములు తెలియలేదు. సాతానంటే ఒక రకంగానే ఆలోచించారు. దెయ్యం పట్టిన మనిషి, ఇదే సాతాను, అందులోకి వచ్చేసిన సాతాను, అదే నా సాతాను. దానిని వెళ్ళగొడితే సాతానుని వెళ్ళగొట్టినట్టేనా? దానిని వెళ్ళగొడితే సాతాను వెళ్ళిపోయినట్టేనా? తంత్రం తెలియదు వీడికి, సాతాను యొక్క టెక్నిక్ తెలియదు వీడికి. సాతాను అందుకే, అపవాది అందుకే వీడిని చక్కగా మోసం చేసింది. ఒక మానసిక రోగిని చూపించి, ఆ మానసిక రోగిని ఒకవేళ నువ్వు బాగుపరిస్తే దెయ్యం వెళ్ళిపోయినట్టే అన్నట్టుగా చిత్రీకరించి వాడిని, చూస్తున్న వారిని, వింటున్న వారిని మభ్యపెట్టింది. సాతాను మాత్రం వారిలోనే తిష్టవేసింది. ఏంటంతకీ సాతాను తంత్రం? నిజంగా అపవాది అయిన వాడు మనుషుల మధ్య ఉండి మనుషులను పట్టి పీడించటమే వాడి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యమైతే, వాడి రూపమైతే, వాడికి నిజంగా తంత్రాలు లేకపోయినట్టయితే, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి కాలంలోనూ మనిషిని వాడు పట్టి పీడించాలి. అంతే కదండి. వాడికి మనుషులంటే చాలా కోపం. వాడికి మనుషులను నిత్యాగ్ని నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోవాలని చాలా కోరిక ఉంది వాడికి. మొదటి కాలంలో ఆదాము హవ్వల దగ్గరికి అపవాది ప్రవేశించింది. ఎలా వెళ్ళింది చెప్పండి? అపవాది ప్రవేశం ఎలా జరిగింది చెప్పండి? ఒక ఘట సర్పం రూపంలో వెళ్ళింది. అంటే అపవాది ఘట సర్పంలోనికి వెళ్ళినప్పుడు ఘట సర్పం ఏమైనా దెయ్యం పట్టినట్లుగా అటు ఇటు తిరిగిపోతూ, ఊగిపోతూ, పడిపోతూ, జుట్టు పీక్కుంటూ, బట్టలు చింపుకుంటూ ఉందా? చాలా నిమ్మలంగా వచ్చింది. అపవాది దూరిన ఘట సర్పం ఎలా వచ్చింది అవ్వ దగ్గరికి? వింతైన డ్యాన్సులతో వచ్చిందా?
నేను దెయ్యం పట్టిన ఆ ఘట సర్పాన్ని కనుక నేను ఇలా ఊగిపోతున్నాను, నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, నా జుట్టు వేపుకుంటున్నాను అని మాట్లాడిందా? లేదు. చాలా తెలివైనదిగా, చాలా చాకచక్యంగా హవ్వ దగ్గరకు వచ్చింది. హవ్వను మోసగించింది. ఆ తర్వాత ఆదామును మోసగించింది. దెయ్యం పట్టడం అంటే కేవలం మానసిక రోగం అనుకున్నారు చాలామంది. కయ్యూనుని దెయ్యం పట్టింది. కయ్యూను ఎలా ఉన్నాడు? చాలా నిమ్మలంగా సైలెంట్గా ఉన్నాడు. నా తమ్ముడిని ఎప్పుడేసేద్దామా అని. నా తమ్ముని అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు. అప్పుడు అపవాది అయిన వాడు సాతాను కయ్యూనులో ప్రవేశించాడు. కానీ కయ్యూను ఎలా ఉన్నాడు చూడండి. దెయ్యం పట్టిన వాడుగా తిరుగుతున్నాడా? లేదు. చాలా సైలెంట్గా బుద్ధిమంతుడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు గమనించాడు, వీడిలో దెయ్యం పట్టాడు, వీడు దెయ్యం పట్టిన వాడు అయిపోయాడు. కయ్యూను, నీకు కోపం ఎలా? నీ తమ్మునితో నువ్వు సమాధాన పడాలి, నీవు కూడా మంచి అర్పణ ఇవ్వాలి, నీవు పాపముతో జత కలిగి ఉండకూడదు. అయినా వినలేదు కయ్యూను, వెళ్ళి తమ్ముడిని చంపేశాడు. ఆ తర్వాత ఎందరో మనుషులను మనం చూసాం. చెడుగా ప్రవర్తించిన అపవాదిని కలిగిన ఎందరో మనుషులు మనం చూసాం. వారందరూ ఎలా ఉన్నారు అంటే మానవులుగానే ఉన్నారు, చాలా నిమ్మలంగానే ఉన్నారు. అంటే దెయ్యం క్యారెక్టరు, దెయ్యం మనుషులను తన వశాన్ని చేర్చుకోవాలి అంటే కేవలము దెయ్యం పట్టిన వాడు ఎలా కనిపిస్తున్నాడో అలా ఉండాలని రూల్ లేదు. ఆలోచిస్తున్నారా? పాత నిబంధన గ్రంథంలో మనకు 39 పుస్తకాలు ఉన్నాయి, ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు. యేసుక్రీస్తుకు ముందటి కాలం అంటాం దానిని, పాత నిబంధన కాలం. ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు పాత నిబంధన కాలం. యేసుక్రీస్తు వచ్చినంత వరకు, యేసు ముందటి కాలంలో ఎవరికి దెయ్యం పట్టినట్టుగా బైబిల్లో మనం చూడం. ఎవరు దెయ్యం పట్టినట్టుగా మనం బైబిల్లో చూడం. అపవాది తంత్రముల చేత మోసగింపబడుతున్నారు తప్ప ఎవరి మైండ్కి దెయ్యం పట్టినట్టుగా, అపవిత్రాత్మ పట్టినట్టుగా మనకు కనిపించదు. ఒకవేళ దెయ్యాన్ని గూర్చి పాత నిబంధన గ్రంథంలో కనిపించింది అంటే కొన్ని సందర్భాలలో కనిపించింది. అది ఏ సందర్భంలో అంటే, ఇశ్రాయేలీయులు దేవునికి కాక విగ్రహములకు బలి అర్పించేటప్పుడు, దెయ్యములకు బలి అర్పించేటప్పుడు ఆ విషయంలో దెయ్యం అనే ప్రస్తావన వచ్చింది తప్ప మనుషులను పట్టి పీడిస్తుంది, దెయ్యం అపవిత్రాత్మ మనుషులను పట్టి పీడిస్తుంది అనే సందర్భాలు మనకు పాత నిబంధనలో ఎక్కడ కనిపించవు. సుమారుగా 4000 సంవత్సరాల కాలం అది. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాల కాలం. మరి ఏనాడు దెయ్యం వచ్చి, ఒక అపవిత్రాత్మ వచ్చి మనిషిని ఎందుకు పట్టి పీడించలేదు? మైండ్ ఎందుకు పాడు చేయలేదు? ఎందుకంటే అపవాది చాలా తంత్రము కలిగినది. నేను మనుషులను దేవునికి దూరం చేయాలంటే వారి మైండ్ పాడు చేయక్కర్లేదు, వారిని ఆవహించి లోకం వైపు వారిని మళ్లించి దేవుని వాక్యానికి దూరం చేస్తే చాలు, దేవుని వాక్యాన్ని అతిక్రమింపచేస్తే చాలు. అపవాది చాలా తంత్రములు కలిగింది, అపవాది చాలా బాణములు ఉన్నాయి దాని దగ్గర. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది. మొట్టమొదట ఏమంది? నీవు ఆకలి కొని అన్నావు కనుక రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినువు అంది. యేసుక్రీస్తు వాక్యం చెప్పాడు. ఏమన్నాడు? మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అన్నాడు. ఇప్పుడు బాణం మార్చాలనుకుంది. అంటే ఈ బాణానికి యేసుక్రీస్తు లొంగడన్నమాట. ఇప్పుడు మరో బాణం వేద్దాం. దేవాలయపు శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయింది, కొండ అంచుకు తీసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి నువ్వు క్రిందకి దూకు, ఇక్కడి నుంచి నువ్వు క్రిందకు దుముకు, నీవు నాకు వాక్యం చెప్పావు కనుక నేను కూడా నీకు వాక్యం చెబుతాను. చూసారా బాణం ఎలా మార్చిందో? బాణాన్ని ఎలా మార్చిందో చూసారా? నీవు నాకు వాక్యం చెప్పావు కనుక మొదటి ప్రశ్నకు నేను నీకు వాక్యమే చెబుతాను. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుందురు అని కీర్తన గ్రంథంలో రాయబడింది కనుక నువ్వు దూకే అంది. నీకు ఎడిటింగ్ సరిగ్గా రాదు, కూర్పు సరిగ్గా రాదు నీకు. నీ ప్రభువైన దేవుని శోధింపకూడదని కూడా మరొక చోట వ్రాయబడినది అని మరలా యేసుక్రీస్తు జవాబు చెప్పాడు. ఈ రెండింటికి యేసుక్రీస్తు లొంగలేదు. నేను సహజంగా జనరల్గా ఆ మాటలు చెప్పినా వాటికి పడిపోలేదు, వాక్యాన్ని చూపించిన, తప్పుడుగా వాక్యాన్ని చూపించిన దానికి పడిపోలేదు.
మనుషులుగా మనం ఈ రెండింటిలో ఏదో ఒకదానికి పడిపోతాం. మొదట వాక్యం చూపించకుండానే ఏదో జనరల్గా ఒక మాట చెబితే మనం నమ్మేస్తాం, లేఖనాలను చూడడం, వెంటనే దేవునికి దూరం అయిపోతాం. ఇంకాస్త వాక్యం తెలిసిన వారమైతే ఏది లేఖనాలలో చూపించు అని అడుగుతాం. లేఖనాలలో ఒకవేళ తప్పుగా కూర్పు చేసి మనకు చూపించాడు అనుకోండి, అప్పుడు నమ్మేస్తాం. ఓ లేఖనాలలో ఉందిగా, అయితే నేను నమ్మేస్తాను. పరిశోధన ఉండదు. లేఖనాలలో ఉందిగా నేను నమ్మేస్తాను. అర్థం కావాలి మీకు, తండ్రి మనసు ఇదేనా? ఇక్కడ ఏ ఉద్దేశంతో నేను రాయబడింది, సందర్భం ఏంటి, ఎవరిని గురించి రాయబడింది, కాలం ఏంటి, కాలానుగుణంగా బైబిల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ కాలానికి సంబంధించి దేవుడు ఎందుకు రాయించాడు అలా, ఆయన ఉద్దేశం ఏంటి, ఇదంతా పరిశోధన లేని వారందరూ రెండో కోణంలో రెండవ దశలో పడిపోతారు. ఇక మూడవ దశ ఉందో చూసారా, వాక్యం లేదు, జనరల్ థింగ్స్ లేవు. ఇక సరాసరి చివరికి వచ్చేసింది, నాకున్నదంతా నీకు ఇచ్చేస్తాను, చాలా నాకు దేవుడు అప్పగించినదంతా నీ చేతికి ఇచ్చేస్తాను, సకల లోక రాజ్యములన్నీ నా చేతి క్రింద ఉన్నారు ఈ మనుషులందరూ, నేనేం చెబితే అదే చేస్తారు ఈ మనుషులు. హైడ్రోజన్ బాంబును పరీక్షించమంటే నార్త్ కొరియా అధ్యక్షుడు హైడ్రోజన్ బాంబును పరీక్షిస్తాడు, నేను చెప్పిందే చేస్తాడు, దేవుడు చెప్పింది చేయడు. పండ్లుగా ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఫలవృక్షాలన్నింటినీ మార్చేయమంటే, ఇంజెక్షన్స్ చేయమంటే, మందులు చల్లమంటే నేను చెప్పిందే చేస్తారు వీళ్ళందరూ, దేవుడు చెప్పింది చేయరు. గమ్టీ తయారు చేయమంటే రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా గమ్టీయే తయారు చేస్తారు, నీవు చెప్పింది చేయరు, దేవుడు చెప్పింది చేయరు. ఇప్పుడు వీరందరినీ నీ చేతికి అప్పగించేస్తాను, నా కాళ్ళ మీద పడిపో, నా కాళ్ళకు మొక్కే. చివరి అస్త్రం అన్నమాట ఇది. ఎన్ని తంత్రాలను కలిగి ఉందో చూడండి అపవాది. ఒకే తంత్రమా? మనుషులను పట్టి పీడించడమేనండి దెయ్యం అంటే అనుకున్నారు చాలామంది. రోడ్డు మీద అప్పుడప్పుడు స్త్రీలు పురుషులు మైండ్ చెడిపోయిన వారై తల విరబూసుకుంటూ ఏదో చిన్న డప్పు శబ్దాలకు అటు ఇటు ఊగిపోతూ, చిన్న చిన్న వేప కొమ్మలు పట్టుకుని అటు ఇటు ఊగిపోతుంటే ఇది దెయ్యమండి, నీలో లేదా దెయ్యం? ఆ డప్పు కొడుతున్న వాళ్ళు లేదా దెయ్యం? ఆ వెనక నడుస్తున్న వారిలో లేదా దెయ్యం? వారిలో అతి క్రూరంగా ఉంది. ఇది బయటపడుతుంది, అది బయటపడటం లేదంతే. దెయ్యమునకు చాలా తంత్రాలు ఉన్నాయి. దెయ్యం మనుషులను పరిపరి విధాలుగా మోసం చేస్తుంది. యేసుక్రీస్తు దగ్గర ఎన్నో ప్రయోగించింది. ఇక చివరకు యేసును నేను మోసగించలేనని తోకమిడిచి వెళ్ళిపోయింది. ప్రియమైన వారులారా, పాత నిబంధన గ్రంథంలో దెయ్యాలను గూర్చి అపవిత్రాత్మలను గూర్చి మనం ఆలోచిస్తే కేవలం వారు బలులు అర్పించుటకు మాత్రమే దెయ్యముల దగ్గరికి వెళ్ళారు. ఆ సందర్భంలోనే దెయ్యం మనకు కనిపిస్తుంది, అపవిత్రాత్మ మనకు కనిపిస్తుంది. కానీ దెయ్యం పట్టిన మనుషులు యేసుకు ముందటి కాలంలో ఎవ్వరూ కనిపించలేదు. చూద్దాం ఒక మంచి సందర్భం. లేవీకాండము 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దెయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు అంటున్నాడు. ఇశ్రాయేలును గూర్చి ఆయన కొన్ని ఆజ్ఞలు చెబుతూ, వారు దేవునికి చెల్లించాల్సిన మొక్కుబడులను ఇతర మనుషులను చూచి వారి వలె ఇతర దేవతలకు వీరు అర్పిస్తున్నారు, దెయ్యములకు వీరు బలులు అర్పిస్తున్నారు, అలా అర్పించకూడదు అన్నాడు. దెయ్యాలను గూర్చి పాత నిబంధన గ్రంథంలో ఒకవేళ కనిపిస్తే ఇలాంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అంతేగాని ఒక వ్యక్తి దెయ్యం పట్టినవాడు అయిపోయాడు, మోషే వచ్చి వాడిని బాగు చేశాడు. ఒక వ్యక్తి దెయ్యం పట్టినవాడు అయ్యాడు, యెహోషువ వచ్చి వాడిని బాగు చేశాడు. ఒక వ్యక్తి దెయ్యం పట్టినవాడు అయ్యాడు, సమూయేలు వచ్చి వాడిని బాగు చేశాడు. ఒక వ్యక్తి దెయ్యం పట్టినవాడు అయ్యాడు, దావీదు వచ్చి వాడిని బాగు చేశాడు. ఇలాంటివి కనిపించవు. ఎందుకంటే అలా దెయ్యం పట్టినటువంటి మనుషులు ఆ రోజు ఎవరూ లేరు. అంటే ఆనాటి కాలంలో దెయ్యం యొక్క టెక్నిక్ ఏంటన్నమాట, దెయ్యం ఏం చేయాలనుకుందన్నమాట, మనుషుల దగ్గరకు వెళ్ళి వారిని దేవుని వాక్యానికి దూరం చేయాలి, ధర్మశాస్త్రానికి దూరం చేయాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఏవైతే విధులనిచ్చాడో వాటి నుంచి వారిని దూరం చేయాలి. అది దెయ్యం యొక్క టార్గెట్. చూసారా, టార్గెట్ ఎలా రాయబడిందో చూడండి. అందుకే దేవుడు కూడా ఈ టార్గెట్ దానిది, ఇది కనుక దానికి బరువు అర్పించేటట్లుగా మిమ్మల్ని తయారు చేసుకుంటుంది కనుక ఆ టార్గెట్ మీకు తెలియాలి అన్నాడు దేవుడు. అందుకే రాయించాడు. ఏమని? వారు వ్యభిచారం చేసినట్లుగా వారు వ్యభిచారంలో అనుసరించుచూ వచ్చిన దెయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు, ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడా.
బయట ఉన్న అనేక మంది ప్రజలకు మీ సువాసన వెదజల్లాలి తప్ప వారి దుర్వాసన మీరు తెచ్చుకోకూడదు. ఇశ్రాయేలీయులైన వారు మిగిలిన అందరికీ దేవుని గురించి చెప్పాలి. కానీ వీరేం చేస్తున్నారు? వారు ఏం చేస్తున్నారో చూసి అదేదో బాగుంది అనుకుని దానిని వీరి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకే దేవుడు వారు అర్పించినట్లుగా మీరు దెయ్యములకు బలి అర్పించకండి అన్నాడు. మరొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం, వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. ఈ విషయాలలోనే రాయించాడు దయ్యాలను గూర్చి పాత నిబంధన కాలం అంతా. యేసుక్రీస్తుకు ముందటి కాలం అంతా దెయ్యం ఎలా ఉందంటే, మనుషులను దెయ్యం ఎలా మోసగించిందంటే తనకు బలులు అర్పించేటట్లుగా చేసుకుంది, తనను ఆరాధించేటట్టుగా చేసుకుంది. మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రం తీసుకుని రావడానికి, రాతి పలకలు తీసుకుని రావడానికి కొండెక్కాడు, హోరేబు కొండకి వెళ్ళాడు. అప్పుడు కింద అపవాది ఏం చేస్తుందో తెలుసా? మనుషులందరినీ పట్టి పీడించడం లేదు, అపవిత్రాత్మ పట్టిన వారుగా మనుషులు మారలేదు. వీరికి ఎలాంటి ఆలోచన కలిగించిందంటే, మోషే వెళ్ళాడు కానీ ఇంకా తిరిగి రాలేదు, కనుక మనం ఏం చేద్దాం, ఒక దూడను తయారు చేసుకుందాం. నా దగ్గర బంగారపు చెవిరింగ్ ఉంది, నీ దగ్గర బంగారపు మెల్లో లాకెట్ ఉంది, మరి నీ దగ్గర ఏమంటే బంగారపు గాజు ఉంది, అన్నీ ఇచ్చేయండి, పోగేసేయండి. మనం అందరం ఈ బంగారాన్ని అంతా పోగు వేసుకుని దాన్ని కరిగించి ఒక దూడను చేసుకుందాం, ఆ దూడను పూజిద్దాం. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ దూడే మీ పాలిట దెయ్యం అన్నాడు. చూసారా? మరి దెయ్యం ఆ రోజు మనుషులను ఎందుకు పట్టి పీడించలేదు? ఈ రకంగా ఎందుకు ప్రయత్నించింది? దాని టార్గెట్ అది. దేవుడు ఏమన్నాడో దానికి వ్యతిరేకంగా చేయటమే దెయ్యం యొక్క టార్గెట్. దేవుడు ఏమన్నాడు ఆ రోజు మనుషులను? ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం అప్పగించాడు? మీరు నన్ను ఆరాధించాలి, నాకు పూజలు చేయాలి, నాకు బలులు అర్పించాలి. కానీ వీరు ఎలా మారిపోతున్నారు చూడండి. ఒక దెయ్యానికి అర్పిస్తాం మేము, ఒక దెయ్యాన్ని తయారు చేసుకుంటాం మేము, మా చుట్టూ అన్ని జాతి ప్రజలందరూ ఉన్నారు, వారు ఏం చేస్తున్నారో వారికిలాగే మేము కూడా మారిపోతాం అన్నట్టుగా వీరున్నారు. గనక దెయ్యం యొక్క తంత్రం దేవుడు రాయిస్తున్నాడు. పాత నిబంధన కాలం అంతా దెయ్యం తంత్రం అదే, తనను ఆరాధించేటట్టుగా చేసుకోవటం. అందుకే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులకు ధర్మ విధులు ఇచ్చేటప్పుడు దేవుడు అందులో ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞగా దేవుడు చెబుతున్నాడు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, నెల ఎందే కానీ మీరు ఏ రూపమును చేసుకొనకూడదు, దేనిని మీరు సాగిలపడకూడదు, దేనిని మీరు పూజింపకూడదు. అందులో దెయ్యం ఉంటుంది. దెయ్యం ఇలా మిమ్మల్ని చేయిస్తుంది, నా వాక్యాన్ని అతిక్రమింప చేస్తుంది, ధర్మానికి ప్రతిగా, ధర్మానికి వ్యతిరేకంగా మిమ్మల్ని మార్చేస్తుంది. మీరు జాగ్రత్త పడాలి. దాని టెక్నిక్ అది, దాని టార్గెట్ అది. మిమ్మల్ని పట్టి పీడించదు. యేసు వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. అందులో కొంతమందిని ఎన్నుకుంటుంది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. నేను రాసినటువంటి ధర్మశాస్త్రం, నేను ఇచ్చినటువంటి వాక్యం దానికి భిన్నంగా వెళ్ళటమే దాని కర్తవ్యం, దాని టార్గెట్. ఇది మనుషులకు అర్థం కాలేదండి, ఇది మనుషులకు అస్సలు అర్థం కాలేదండి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 37వ వచనం. 37వ వచనం, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు. వారు తమ కుమారులను కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. పాత నిబంధన కాలంలో యేసు వచ్చేంత వరకు దేవుడిచ్చిన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తింప చేయటమే దాని యొక్క లక్ష్యం. దేవునికి బలిగా ఇమ్మన్నాడు, దేవునికి అర్పణ చేయమన్నాడు, దేవుని కొరకు పెంచమన్నాడు. కానీ మనుషులు ఎలా మారిపోయారో చూడండి. మా పిల్లలను దేవుని కోసం పెంచం, మా పిల్లలను దేవుని మాటలు నేర్పించం, మా పిల్లలకు చిన్ననాటి నుండి ఉగ్గుపాలతో ధర్మశాస్త్రాన్ని నేర్పించం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు తండ్రి? నేను నీకు ఆజ్ఞాపించినదంతటిని నీ పిల్లలకు నేర్పించాలి, నీ కుమారులకు నేర్పించాలి, అభ్యసింప చేయాలి. వారు కూర్చున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారు నడుచినప్పుడు, వారు పండుకున్నప్పుడు దీనిని గురించి నీవు మాట్లాడాలి. వారి కన్నుల నడుమ ఈ వాక్యం బాసికముగా ఉండాలి, వారి చేతికి ఒక కట్టుగా, ఒక గుర్తుగా ఉండాలి.
కంఠపాఠముగా వాక్యాన్ని నేర్పించాలి అన్నప్పుడు దేవుడు ఈ మాటలన్నీ చూసిన అపవాది ఎవరికుందంటే, నేను వీరిని పట్టి పీడించకూడదు, వీరి పిల్లలను నాకు అర్పించేటట్లుగా వీరిని మార్చుకోవాలి. చూసారా? అందుకే పాత నిబంధన కాలం అంతా చూడండి, యేసుక్రీస్తు వచ్చినంత వరకు ఇదే తరహాలో దెయ్యం తన తంత్రాన్ని ఇశ్రాయేలీయుల ఎడల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల ఎడల ప్రయోగించింది. ఈ బాణాలను ప్రయోగించింది. అందుకే వారు ఆ బాణాలకు ఆహుతైపోయిన వారై తమ పిల్లలను దేవునికి కాక దెయ్యములకు అర్పించరు. అందుకే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించాడు ఆయన, మీరు మీ పిల్లలను దెయ్యములకు అర్పించారు, మీరు మీ హోమములను మీ బలులను దెయ్యములకు అర్పించారు, నేను ఏదైతే చెయ్యొద్దన్నానో దానిని మీరు చేశారు. దెయ్యపు పిల్లలుగా మారిపోయారు, దెయ్యాన్ని అనుసరించేవారుగా మారిపోయారు. తండ్రి అయిన దేవుని వేదన చూడండి. ఆ కాలంలో ఇశ్రాయేలీయులకు దెయ్యం తంత్రం అర్థం కాలేదు. ఇక యేసు వచ్చాడు. యేసు వచ్చిన తర్వాత అపవాదికి చాలా భయం పట్టుకుంది. ఎందుకంటే యేసు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే రక్షణ మనుషులకు ఒక గొప్ప వెలుగు. మనుషులకు ఇప్పటి వరకు అర్థం కానటువంటి అనేక సంగతులు ఈయన తేటతెల్లం చేస్తాడు. దేవుని యొక్క రాజ్యాన్ని ఈయన దగ్గర చేస్తాడు మనుషులకు. దానిని గురించి వివరిస్తాడు, అనేక మందికి తెలియచేస్తాడు. కనుక ఇప్పుడు నేను చేయవలసినటువంటి పని చాలా ఎక్కువ. నేను చాలా కోపంతో ఉండాలి, నేను చాలా రగిలిపోవాలి, నేను మనుషులను చాలా భయంకరంగా వేధించాలి, కష్టపెట్టాలి, నాశనం చేయాలి. యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన భూమి మీద బ్రతికి ఉన్న కాలంలో దెయ్యం తన తంత్రాన్ని మార్చింది. ఎందుకంటే ఎలాగూ వాక్యం చెప్పేవాడు ఉన్నాడు, ఎలాగూ వాక్యం ప్రకటించేవాడు ఉన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్పిందో దానికి భిన్నంగా ప్రవర్తించటమే దెయ్యం యొక్క గురి కనుక దేవుని వాక్యం మరలా ఏం చెప్పిందో చదువుకుంది, రాసుకుంది, నేర్చుకుంది. అయితే దీనికి భిన్నంగా నేను ప్రవర్తించాలనుకుంది. ఇప్పుడు నేను మనుష్యులను పట్టి పీడించాలి, ఇప్పుడు నేను మనుష్యులను పట్టి పీడించాలి. అందుకే యేసు కాలంలో మనుషులను అపవాది ఎలా పీడించిందో, అపవాది ఎలా పట్టిందో దానిని గురించి రాయించాడు. ఒకసారి చూద్దాం, ఆ లేఖనాన్ని మనం పరిశోధన చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. అంటే యేసుక్రీస్తు కాలంలో దెయ్యం ఎలా మారిందో చూడండి, తన తంత్రాన్ని ఎలా ప్రయోగిస్తుందో చూడండి. ఆ రోజు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆ రోజు ఎంతమంది రోగులు ఉన్నారంటే, నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడుతున్న వారు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అందులో దెయ్యం పట్టిన వారు కూడా ఉన్నారు. ఈ దెయ్యం పట్టిన వారు మనకు అప్పుడు కనిపించలేదు, పాత నిబంధన కాలంలో కనిపించలేదు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు కనిపించారు. ఎందుకు? ఇప్పుడు మనకు ప్రశ్న మార్కు. పాత నిబంధన గ్రంథంలో ఆదాము మొదలుకొని మలాకీ వరకు, చిట్ట చివరి ప్రవక్త వరకు దెయ్యం పట్టినటువంటి మనుషులు కనిపించలేదు. ఒకవేళ దెయ్యం ఎలా ఉంది? దెయ్యం లేదనుకోకుండా ఆ కాలంలో ఉంది. తంత్రం వేరు, దాని తంత్రం వేరు, దాని యొక్క టెక్నిక్ వేరు. దానికి బలులు అర్పించేటట్టుగా మలుచుకుంది, దానిని వెంబడించేటట్టుగా చేసుకుంది, దానిని ప్రేమించేటట్టుగా చేసుకుంది, దేవునికి దూరం చేసింది. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రం మనుషులను పట్టింది, కొంతమందిని ఎంచుకొని వారిని పట్టింది. దెయ్యము పట్టిన మనుషులు ఉన్నారు. అలాగే యేసు శిష్యులు కూడా దెయ్యములు వెళ్ళగొట్టారు. చూద్దాం, దానిని కూడా ఒకసారి మనం పరిశీలించి ఈ ప్రశ్న మార్కుకు సంబంధించిన సమాధానాన్ని మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన తన 12 మందిని శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. యేసుక్రీస్తు మాత్రమే కాకుండా యేసు శిష్యులు కూడా
అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకు, దెయ్యములు వెళ్ళగొట్టుటకు అధికారము కలిగిన వారుగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు శిష్యులు కూడా దెయ్యములు వెళ్ళగొట్టారు. యేసుక్రీస్తు దెయ్యములు వెళ్ళగొట్టాడు, యేసుక్రీస్తు శిష్యులు దెయ్యములు వెళ్ళగొట్టారు. కానీ యేసుకు ముందటి కాలంలో దెయ్యములు ఎవరికి పట్టలేదు, ఎవరు దెయ్యములు వెళ్ళగొట్టలేదు. బాగా ఆలోచించాలి మీరు. ఇక ఆ తర్వాత యేసుక్రీస్తు చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఇంకా శిష్యులు కూడా, అపొస్తలులు కూడా దెయ్యములను వెళ్ళగొట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం నుంచి, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదరిపోయిన వారందరూ సువార్త ప్రకటించుచు దేవుని వాక్యాన్ని ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడు ఫిలిప్పు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 6వ వచనం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా, ఫిలిప్పు చెప్పిన మాటలు నమ్మాలి అంటే ఫిలిప్పు ఏం చేయాలి? సూచక్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి. ఎందుకంటే ఫిలిప్పు దగ్గర చేతిలో వాక్యం లేదు, ఇంకా వాక్యం పరిపూర్ణం చేయబడలేదు. ఎంతోమంది ఇంకా పత్రికలు వ్రాయాలి, ఎంతోమంది ఇంకా దేవుని వాక్యాన్ని పూర్తి చేయాలి. యోహాను రాసిన ప్రకటన గ్రంథంతో ముగింపబడిన ఈ వాక్యం పరిపూర్ణమైనదిగా చేతిలోనికి రావాలంటే, లేఖనం పరిపూర్ణమైనదిగా వారి చేతుల్లోకి అందాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. కనుక ఈలోపు వాక్యం ప్రకటించాలంటే ఏం చేయాలి? సూచక్రియలు చేయాలి. అందుకే ఏమంటున్నాడు, మొదట యేసును గూర్చిన వార్త ప్రకటించడం రాయించాడు. అలా ప్రకటించాలంటే ఏం చేయాలో తర్వాత చెబుతున్నాడు. 6వ వచనంలో, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా. అంటే ఫిలిప్పు సూచక్రియలు చేయకపోతే అతని మాటలు యందు ఎవరు లక్ష్యం ఉంచరు. సూచక్రియలు చేశాడు గనక అతని మాటలు యందు లక్ష్యం ఉంచారు. వాక్యం అతని చేతుల్లో లేదు గనక, ప్రజల చేతుల్లో లేదు గనక ఏం చూసి నమ్ముతారు చెప్పండి వారు? ఏం పరిశోధించి నమ్ముతారు చెప్పండి వారు? అందుకే వారికి సూచక్రియలను దేవుడు అనుగ్రహించాడు. 7వ వచనం, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. ఫిలిప్పు వాక్యం చెబుతున్నప్పుడు, ఫిలిప్పు ఈ సూచక్రియలు చేస్తున్నప్పుడు అనేకులను పట్టిన అపవిత్రాత్మలు అంటే చాలా మందిని ఆ కాలంలో దెయ్యం, అపవిత్రాత్మ పట్టి పీడిస్తుంది. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థతనందరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. పట్టణం మారిపోతే పట్టణానికి సంతోషం ఉండదా? ఒక రోగం, 2 రోగాలు, 3 రోగాలు కాదు, స్టేజ్ మీదకి వచ్చిన వాడే కాదు, అందరికీ స్వస్థత జరిగిపోయింది. ఫిలిప్పు వాక్యం ప్రకటించేటప్పుడు ఒకరికి ఒకవేళ స్వస్థత జరగకపోయినా ఆ రోజు డౌట్ వచ్చేసేది. ప్రజలు నమ్మరు. వచ్చిన వారందరికీ స్వస్థత జరిగింది కనుక ప్రజలు నమ్మారు, ప్రజలు సంతోషించారు, ప్రజలు ఆనందించారు. మరి ఈనాడు ఒకరికి జరిగితే అందరూ గెంతేస్తున్నారు. మరి గెంతేవారందరికీ స్వస్థత, గెంతేవారందరికీ జబ్బులు పోవాలిగా. ఒకరికి పోలేదు ఆ రోజు, అనేకులకు అన్నాడు. చూడండి, నెంబర్ చెప్పలేదంతే. అనేకులు, లెక్కింప సఖ్యము కానివారు ఎంతమంది చేర్చబడ్డారో, ఎంతమంది వాక్యం విన్నారు, వారికి ఉన్న రోగములన్నీ పోయాయి. ఆ రోగములలో ఏ రోగం ఉన్నా పోయింది. పక్షవాయువు ఉంటే పక్షవాయువు పోయింది, రక్తస్రావం ఉంటే రక్తస్రావం పోయింది, దెయ్యం పట్టిన వాడైతే దెయ్యం పట్టడం పోయింది, దెయ్యం విడిచి వెళ్ళిపోయింది. అంటే అపవిత్రాత్మ, దెయ్యం మనుషులను పట్టి పీడించే కాలం యేసు కాలం, యేసు శిష్యుల కాలం. యేసు శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రారంభ శతాబ్దపు కాలం. ఈ 3 కాలాలలో మనం చూడగలం. కానీ యేసుక్రీస్తుకు ముందటి కాలంలో అపవిత్రాత్మ పట్టడం లేదు, దెయ్యం పట్టడం లేదు, వారిని విడిపించటము లేదు. మరి నేటి కాలంలో ఎలా ఉంటుంది? అసలు యేసు కాలంలో అపవిత్రాత్మ ఎందుకు తన తంత్రాన్ని మార్చింది? ఆదాము మొదలుకొని యేసు వచ్చినంత వరకు ఎవరిని పట్టని దెయ్యం యేసు వచ్చిన తర్వాత అందరినీ పట్టడం ఎందుకు ప్రారంభించింది? కొంతమందిని ఎంచుకొని వారిని అపవిత్రాత్మ కలిగిన వారుగా ఎందుకు భయపెడుతుంది, ఎందుకు బాధ పెడుతుంది? ఆ తర్వాత యేసు ఆజ్ఞాపించిన తర్వాత ఎందుకు వెళ్ళిపోతుంది? దీనికి కారణం ఏంటి? మరల బైబిల్ని అడిగితే దేవుడు ఒక చక్కని సమాధానం చెప్పాడు. చూద్దాం ఆ సమాధానం. మత్తయి సువార్త
8వ అధ్యాయము 14వ వచనం నుంచి, తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పటి వరకు లేరండి వీరందరూ దెయ్యం పట్టిన వారు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో దెయ్యం పట్టిన వారందరూ ఎక్కువైపోయారు. సాయంకాలం అయినప్పుడు యేసు ఇక్కడ ఉన్నాడని విని యేసుక్రీస్తు దగ్గరికి దెయ్యం పట్టినటువంటి జనులు అనేకులు తీసుకుని వచ్చేసారట. అంటే చాలామందిని పట్టేసింది, చాలామందిని ఆవహించింది. అనేకులను ఆయన ఎదుగు తీసుకుని వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అరుపుల వలన కాదు, గోలల వలన కాదు, గెంతుల వలన కాదు, మాట వలన. పేతురు ఇంటికి వెళ్ళాడు, సభ పెట్టలేదు ఆయన. మైక్ సిస్టమ్ లేదు అక్కడ, డాల్బీ 5.1 సిస్టమ్ లేదు అక్కడ, ఛానల్ సిస్టమ్ లేదు అక్కడ. ఏముంది మరి? జస్ట్ సింపుల్గా యేసుక్రీస్తు వారు పేతురు ఇంటికి వెళ్ళారు. పేతురు అత్తకు జ్వరం ఉంది, జ్వరం ఆమెను విడిచిపోయింది, ఉపచారం చేస్తుంది ఆమె. యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడని అందరికీ అర్థమైపోయింది. యేసుక్రీస్తు వచ్చాడు. ఈ మధ్య దెయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువైపోయారు. మనకు దెయ్యం పట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తే యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేయగలడు. వైద్యం లేదు దానికి. ఇప్పుడు వైద్యులు ఇంకా దానికి వైద్యాన్ని కనుగొనలేదు. ఎవరూ దానికి సరైనటువంటి మందును కనుగొనలేకపోయారు. కనుక యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే దెయ్యములు విడిచి వెళ్ళిపోతాయి. కనుక అందరూ యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వెళ్ళిపోదాం. అనేకులు దెయ్యములు పట్టిన వారిని యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. ఆయన మాట వలన దెయ్యములు వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి. ఇంపార్టెంట్ వెర్సెస్ 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినది ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త యేసును గురించి ఒక మాట రాశాడు. ఏంటా మాట? ఆయనే మన రోగములు భరించి మనకు స్వస్థతను అనుగ్రహించును, ఆయనే మనకు పెట్టిన దెయ్యములను వెళ్ళగొట్టును. దీనిని గూర్చి ఒక ప్రవక్త రాసేశాడు ఒక మాట. ఇప్పుడు ఈ మాట ఎవరు నెరవేర్చాలి? యేసుక్రీస్తు నెరవేర్చాలి. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చింది లేఖనములను నెరవేర్చుటకు. లేఖనములో రాయబడింది కనుక యేసు నెరవేరుస్తాడో లేదో. అందుకే ఇప్పుడు నేనేం చేయాలి? నా తంత్రం మార్చాలి. దెయ్యం పట్టేయాలి అందరికీ. దెయ్యం తన తంత్రాన్ని ఎందుకు మార్చిందో చూడండి. లేఖనములో ఇప్పటికే యెషయా ఈ విధంగా వ్రాసేశాడు. యెషయా రాసినటువంటి మాటను కూడా చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనందుని వానిగాను మనం అతనిని ఎంచితిమే. మన రోగములు భరించింది ఆయనే, మన వ్యసనములను భరించింది ఆయనే, తొలగించింది ఆయనే. ఎవరిని గురించి రాయబడింది మాట? యేసును గురించి రాయబడింది. ఇది అపవాదికి అర్థమైంది. అంటే యేసు వచ్చినప్పుడు నేను వీరికి వింతైన రోగములు కలిగించాలి, అవసరమైతే నా సేన అంతటినీ దింపాలి, దెయ్యములన్నిటినీ దింపేయాలి, దించి ఈ మనుషులను పట్టి పీడించాలి, ఈ మనుషులందరికీ పట్టేయాలి నేను. ఎందుకంటే లేఖనములలో వ్రాయబడింది ఈయన చేస్తాడో లేదో చూడాలి. అసలు నేను పట్టకపోతే ఈయన వారిని విడిపించలేడు. కనుక నేను పట్టాలి, మనుషులను పట్టి పీడించాలి, రోగములు కలిగించాలి, నానా విధములైన రోగములు చేత వీరందరినీ బాధపరచాలి. వ్రాయబడింది నెరవేరుతుందో లేదో నేను చూడాలి. అదండి దెయ్యం తంత్రం, అపవాది తంత్రం అది. అందుకే యేసుక్రీస్తు వచ్చిన వారందరినీ బాగు చేస్తున్నాడు. లేఖనములో వ్రాయబడిన దాన్ని నెరవేర్చటానికి అయినా, లేఖనములో వ్రాయబడిన దాన్ని నెరవేర్చటానికి. యెషయా గ్రంథంలో నన్ను గూర్చి రాయబడిన మాట, దేవుడు రాయించిన మాట నేను నెరవేర్చాలి. అందుకే నాకు ఎదురుపడిన ప్రతి రోగిని నేను స్వస్థపరచాలి. నా దగ్గరకు వచ్చిన ప్రతి వాణి యొక్క దెయ్యాన్ని నేను వెళ్ళగొట్టాలి. యేసును గూర్చి అయితే వ్రాయబడిందంటే మరి యేసు దెయ్యాలను వెళ్ళగొట్టాడు. మరి శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టారు? శిష్యుని గురించి కూడా వ్రాయబడిందా? శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టారు? మరి శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టారంటే వాక్యం లేదు కనుక.
దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి లిఖితపూర్వకమైన వాక్యం వారి చేతులలో, ప్రజల చేతులలో లేదు గనక శిష్యులు వెళ్ళగొట్టారు. అందుకే దెయ్యం తన తంత్రాన్ని మనుషులను పట్టి పీడిస్తున్నట్టుగా ఈ తంత్రాన్ని యేసు వచ్చినప్పుడు, యేసు శిష్యులు ఉన్నప్పుడు ప్రయోగించింది. యేసుక్రీస్తు శిష్యులు దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే సూచక్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి, దెయ్యాలను వెళ్ళగొట్టాలి వారు. అందుకే యేసు నాకున్న అధికారాన్ని మీరు కూడా తీసుకోండి అన్నాడు శిష్యులతో. అందరికీ ఇవ్వలేదు అధికారం, శిష్యులకు ఇచ్చాడు. ఆ తరువాత సంఘానికి ఇచ్చాడు. ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘానికి ఇచ్చాడు. వాక్యం పరిపూర్ణం కాని కాలంలో ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో దీనికి మంచి ఆధారం ఉందో చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. చాలా గొప్ప రక్షణ ఇది. మంచి సాల్వేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం. దీనిని తప్పాడు చేసుకోకూడదు, దీనిని తప్పించుకోకూడదు, దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దీనిని అలక్ష్యం చేయకూడదు. అయితే ఈ రక్షణ ఎలా ప్రారంభమైందో తెలుసా? మనం నేడు చూస్తున్న, మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ఆనందం అంతా ఎలా ప్రారంభమైందో తెలుసా? దీని ప్రారంభం ఎక్కడో తెలుసా? ఎప్పుడో తెలుసా? ఇంత గొప్ప రక్షణకు ప్రారంభం ఎప్పుడు, ఎలా జరిగిందో చెబుతున్నాడు చూడండి. ఈ రక్షణ, ఈ గొప్ప రక్షణ, అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమైంది. అంతకుముందు లేదు ఈ రక్షణ, అంతకుముందు లేదు ఈ ఆనందం, అంతకుముందు లేదు ఈ సంతోషం, అంతకుముందు లేదు ఈ పరిశోధన. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఉన్న ఈ పరిశోధన, మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వాతావరణం, మీరు అనుభవిస్తున్న దేవుని వాక్యం, మీరు పొందుతున్న ఈ రక్షణ అనుభవం, ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ప్రభు బోధించుడి చేత ప్రారంభమైంది. ప్రభు బోధించుడి చేత ప్రారంభమైంది. అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై ఎలా జరిగిందో చూడండి. కాలానుగుణంగా ఎలా మార్పులకు లోనైందో చూడండి. ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా, దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ప్రభు బోధించుడి చేత ఆరంభం అవ్వాలి. ఆ తర్వాత ఇది కొనసాగాలి. ఈ కొనసాగేటప్పుడు నేను వాక్యాన్ని పూర్తి చేయాలి, వాక్యాన్ని పరిపూర్ణం చేయాలి. నేను ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, కొంతమందిని సూచక్రియలు చేయమన్నాడు, దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుడి చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, అలా సాక్ష్యమిస్తూ 12 మంది శిష్యులు, తర్వాత 70 మంది శిష్యులు, తర్వాత అపొస్తలులు, సంఘం వారితో ఈ సూచక క్రియలు, నానా విధములైన అద్భుతములు, మహత్కార్యములు చేయించి ఈ వాక్యమును ప్రకటింప చేస్తూ ఏమంటున్నాడో చూడండి. వారితో సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అంటున్నాడు. ఈ వాక్యం ఇప్పుడు ఎలా ఉంది? దృఢమైనదిగా మనకు కనిపిస్తుంది. దృఢపరచబడింది. ఇది దృఢపరచబడిన తరువాత దెయ్యములు వెళ్ళగొట్టే అవసరం లేదు. దృఢపరచబడిన తరువాత నానా విధములైనటువంటి అద్భుతములు చేయవలసిన అవసరం లేదు. దృఢపరచబడిన తర్వాత సూచక క్రియల అవసరం లేదు. అంతేనా కదా? ఈ బిల్డింగ్ అంతటిని కట్టారు. ప్రారంభంలో ఎలా ఉంది ఇది? ఈ బిల్డింగ్ ఎలా ప్రారంభమైంది? పునాది రాయి వేయుడి చేత ప్రారంభమైంది. సువార్త అలాగే చెప్పాడు దేవుడు. సువార్త రక్షణ ఎలా ప్రారంభమైందో, ఎలా కొనసాగింపబడిందో, తరువాత ఎలా దృఢపరచబడిందో దేవుడు చెప్పిన మాటను ఈ బిల్డింగ్కి ఒక ఉదాహరణగా తీసుకుని మీరు ఆలోచించండి. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క నిర్మాణం ఒకనాడు ఒక ఖాళీ స్థలం, ఇదంతా ఒక పొలం లాంటిది. ఆ తర్వాత దీనికి కొలతలు వేశాడు, సర్వేయర్ వచ్చి కొలతలు వేశాడు. అలా ప్రారంభమైంది ఇది. ముగ్గు వేశారు, కొలతలు వేశారు, చుట్టూ బౌండరీ వాళ్ళు కట్టారు. ఆ తర్వాత ఒక పునాది రాయి వేశారు. ఆ తర్వాత ఇంజనీర్ వచ్చాడు, ప్లాన్ వేశాడు. ఆ తర్వాత మేస్త్రి, కూలీలు అందరూ వచ్చేసారు. పెద్ద పెద్ద సామాగ్రి వచ్చేసింది, ఇసుక వచ్చేసింది, మెటల్ వచ్చేసింది, ఐరన్ వచ్చేసింది, సిమెంట్ వచ్చేసింది, వాటర్, కట్టడానికి కావలసిన ప్రతి సామాగ్రి వచ్చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా కర్రలు, చెక్కలు, సెంటరింగ్ మెటీరియల్ అంతా వచ్చేసింది.
ఇప్పుడు ఒక్కొక్కటి కడుతున్నారు, పిల్లర్స్ కడుతున్నారు, ఫ్లోర్ వేస్తున్నారు, పిల్లర్స్ కడుతున్నారు, ఆ స్లాబ్ వేస్తున్నారు. ఆ స్లాబ్ నిలబడాలి. ఆ స్లాబ్ నిలబడాలంటే ఏం చేయాలి? అన్ని కర్రలు తీసుకుని రావాలి, సర్వే కర్రలు అన్నీ తీసుకుని రావాలి. మేస్త్రి తీసుకొచ్చామంటాడు, సర్వే కర్రలు అన్నీ తీసుకుని రండి, అన్నీ ఇక్కడ గుట్టలుగా పోసేయండి, ఆ కర్రలన్నీ తీసుకుని రండి, దగ్గరగా పేర్చండి. స్లాబ్ నిలబడాలంటే ఆ బరువు అంతటిని కాపాడటానికి కర్రలు ఉండాలి కింద. అవే సూచక క్రియలు, నానా విధములైన అద్భుతములు, మహత్కార్యాలు. మీరు ఏదనుకుంటే అది. ఫిలిప్పు చేసినవి, పౌలు చేసినవి, పేతురు చేసినవి, యేసు చేసినవి, యేసు శిష్యులు చేసినవి, ఇవన్నీ సెంట్రింగ్ మెటీరియల్. ఇదంతా దేనిని స్థిరపరచడానికి బిల్డింగ్ కావాలి మనకు. టోటల్గా ఫైనల్గా మనకు బిల్డింగ్ కావాలి. దృఢపరచబడిన వాక్యం కావాలి మనకు. దేవునికి ఆయన సంకల్పంలో ఆ వాక్యం ఉంది. అందుకే ఇది దృఢపరచబడాలంటే ముందు సెంట్రింగ్ మెటీరియల్ వేయాలి. 21 రోజు అయిపోయిందా? ఇది బాగా స్థిరపరచబడిందా? గట్టిపరచబడిందా? నిలబడుతుందా? ఇప్పుడు తీసేయండి సెంట్రింగ్ అంతా. ఇప్పుడు తీసేయాలి సెంట్రింగ్ అంతా. మీరు భాషలు ఉండక్కర్లేదు, నానా విధములైన అద్భుతములు ఉండక్కర్లేదు, సూచక్రియలు ఉండక్కర్లేదు, అన్నీ తీసేయండి. ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ పై ఫ్లోర్ వేస్తున్నారు చూడండి, అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అంత సామాగ్రి అక్కడ మళ్ళీ పేర్చుకుంటారు. దృఢపరచబడేంత వరకు ఈ సామాగ్రి ఉంటుంది. దృఢపరచబడిన తర్వాత అది ఉండదు. లేదండి దృఢపరచబడిన మాకు ఏదో డౌట్గా ఉంది, పడిపోతుందేమో, ఒక బెల్ల పడిపోతుందేమో పైనుంచి, అందుకని సెంట్రింగ్ మెటీరియల్ అలాగే ఉంచండి అన్నాం అనుకోండి మేస్త్రితో, మీరెక్కడ ఉంటారు? ఇంకా కర్రలు సందుల్లోంచి వెళ్ళి లోపలికి వెళ్ళి కాపురం చేస్తారా? మీ మంచం ఎక్కడ వేసుకుంటారు? మీ బీరువా ఎక్కడ పెట్టుకుంటారు? మీరు ఎక్కడ మసులుతారు? అసలు బిల్డింగ్ కట్టడమే వేస్ట్, లోపల కర్రలు ఉంచాలి అనుకుంటే. అంతేనా? ఈరోజు పిచ్చోళ్ళు అందరూ కర్రలు ఇంకా ఉంచారు, అలాగా ఉపయోగం లేదు. అందుకే వారు రక్షణను అనుభవించలేకపోతున్నారు, రక్షణలో ఉన్న శక్తిని గ్రహించలేకపోతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు చెప్పిన మాటను చూడండి, 8-9 వచనాలు చూడండి. ప్రేమ శాశ్వత కాలం ఉండను. బిల్డింగ్ చాలా కాలం ఉంటుంది. ఆ చాలా కాలం ఉండేదానికి ఇదంతా. వాక్యం చాలా కాలం ఉండాలి, శాశ్వత కాలం ఉండాలి. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్థకములగును. ప్రవచనములు ఏమైపోయాయి? ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం వచ్చేసరికి ప్రవచనములు ఏమైపోయాయి? నిరర్థకములైపోయాయి. అంటే అర్థం లేనివి అయిపోయాయి. ఇప్పుడు సెంట్రింగ్ మెటీరియల్ ఎందుకు? ఇప్పుడు సర్వే కర్రలు ఎందుకు? తీసేయండి, నిరర్థకం ఇప్పుడు ఇవి. ప్రవచనమునైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును. భాషలు నిలిచిపోతాయా? భాషలు నిలిచిపోతాయా? నిలిచిపోతాయి, వాక్యం చెప్పింది. భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మీరు చెప్పిన మాటలు, మీరు చూపించినటువంటి సూచక్రియలు ఇవన్నీ నిరర్థకమైపోతాయి. మీ మాటలన్నీ ఆగిపోతాయి. అయితే దేవుని వాక్యం నిలిచిపోతుంది, స్థిరముగా నిలిచిపోతుంది అది. ఇక తర్వాత భవిష్యత్తులో ఈ దేవుని వాక్యాన్ని చూపించే ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఈ దేవుని వాక్యాన్ని పరిశోధింపచేసి అందరినీ యేసుక్రీస్తు చేత నమ్మించాలి, యేసుక్రీస్తును నమ్మించాలి. అంతేగాని దెయ్యములను వెళ్ళగొట్టి కాదు, సూచక్రియలు చేసి కాదు, అద్భుతములు చేసి కాదు. తర్వాత జ్ఞానమైన నిరర్థకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. గదిలోకి వెళ్ళాలంటే మనకు చాలా తక్కువ ప్లేస్. అప్పుడు మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము అంటే పౌలు గారు ఉన్న కాలంలో, పేతురు గారు ఉన్న కాలంలో, శిష్యులందరూ, అపొస్తలులందరూ ఉన్న కాలంలో వారికి ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం తెలియదు. మనము కొంత మట్టుకు ఎరుగుదము. ఇంకా పత్రికలు రాస్తున్నారు, ఇంకా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయిస్తున్నాడు. యోహాను చేత ఇంకా మంచి గ్రంథం రాయించాలి ఆయన, ప్రకటన గ్రంథాన్ని రాయించాలి ఆయన. అది అర్థం కావాలంటే చాలా పరిశోధన కావాలి. వీటన్నిటిని మనం కూర్చుకోవాలి ఒక చోట. అప్పుడు మనకు పరిపూర్ణంగా పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిదంతా నిరర్థకం అవుతుంది అంటున్నాడు చూడండి, అర్థం లేనిది అయిపోతుంది అంటున్నాడు చూడండి. పూర్ణమైనది ఏది ఇప్పుడు? పూర్ణమైనది ఏది ఇప్పుడు? బైబిల్. మీరు నేర్చుకున్నారు వండర్ఫుల్ బైబిల్లో. ఈ బైబిల్కి ఏది చేర్చబడదు, ఈ బైబిల్లోంచి ఏది తీసివేయబడదు. ఇది పూర్ణమైన గ్రంథం, దీపస్తంభం ఇది.
66 పుస్తకాలు కలిగిన ఒక మహాగ్రంథం ఇది, జీవగ్రంథం ఇది. పూర్ణమైనది వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈ వాక్యం పూర్తి చేయబడి మీ చేతుల్లోనికి వస్తుందో, పూర్ణము కానివన్నీ నిరర్ధకమగును అన్నాడు. అందుచేత శిష్యులకు దెయ్యాలను వెళ్ళగొట్టే అవకాశం, అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే పూర్ణమైనది వచ్చిందో ఇక దెయ్యాలు పట్టడం ఉండదు, దెయ్యాలను వెళ్ళగొట్టడము ఉండదు. ఇప్పుడు మరలా అపవాది తన టెక్నిక్ మార్చేస్తుంది. తంత్రం మార్చేస్తుంది. ఎలా మార్చేస్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, అపవాది తన తంత్రాన్ని ఎలా మార్చిందో. 6వ అధ్యాయము 10వ వచనం నుంచి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది అనుకుని పిచ్చోళ్ళు అయిపోకండి, మీరు అవివేకులు కాకండి, వాక్యాన్ని పరిశోధించండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎందుకంటే మీ విరోధి ఉన్నాడు చూశారు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. వాడు బాగా తంత్ర కొట్టి ఇశ్రాయేలు కాలంలో ఎలా ఉన్నాడు, యేసు కాలంలో ఎలా ఉన్నాడు, యేసు శిష్యుల కాలంలో ఎలా ఉన్నాడు, నేటి కాలంలో ఎలా ఉన్నాడు మీకు అర్థం కావాలి. వాడి తంత్రములు మీకు తెలియాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించినట్లు, వాడిది ఒకే తంత్రం అనుకోండి. అసలు తంత్రములు ఎదిరించడానికి ఇంత పెద్ద వాక్యం, ఇంత పెద్ద జ్ఞానం మనకు రాయవలసిన అవసరం లేదు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అదే వాక్యం. ఆ వాక్యం నీ దగ్గర లేకపోతే నిన్ను చాలా ఈజీగా పడగొడుతుంది బిడ్డ. నీవు అపవాదికి చాలా సులువుగా దొరికిపోతావు, ఆల్రెడీ దొరికిపోయావు. ఈ వాక్యాన్ని నీవు ధరించుకోకపోతే, ఈ వాక్యం నీకు రాకపోతే అపవాది నిన్ను చాలా సులభంగా పడగొడుతుంది. నీకంటే 7 ఆకులు ఎక్కువ చదివింది అది. నీ తాత ముత్తాతల దగ్గర నుంచి ఉంది. ఆదాము పుట్టినప్పుడే ఆదామును బయటకు నెట్టివేయింపజేసింది కదా. మొదటి మనిషి అయిన ఆదాముని ఏదైనా వనంలోంచి బయటకు పరిగెట్టేలా తరిమి కొట్టిందంటే నిన్ను కొట్టదా? నువ్వెంత దానికి? ఆఫ్టర్ ఆల్ బచ్చా నువ్వు. అపవాది ముందు నువ్వెంత చిన్న పిల్లోడు నువ్వు. అది తోక కదపక్కర్లేదు, వెంట్రుక కదిపే చాలు పడిపోతావు. అంత బలహీనుడు నువ్వు. అందువల్ల ఏమంటున్నాడో తెలుసా పౌలు, మీరు బలవంతులు కావాలి. తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులు కావాలి. ఎందుకంటే అపవాది తన తంత్రమును వినియోగించి నిన్ను పడగొడతాడు, నిన్ను మోసం చేస్తాడు, నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు, ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. మీరు అపవాది తంత్రమును ఎదిరించినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకుని. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, భూమి మీద శరీరం ధరించుకున్న వారితో కాదు మన పోరాటం. మరి ఎవరితో చెబుతున్నాడు చూడండి, ఎవరితో అని చెబుతున్నాడు చూడండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ప్లేస్ మార్చింది ఇప్పుడు అపవాది, ప్లేస్ మార్చింది ఇప్పుడు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆకాశ మండలంలో వేసుకుంది ఇప్పుడు తివాచి. ఎందుకంటే అందరూ ఒకే కాలంలో కనిపిస్తారు దానికి. ఇలా బుర్ర తిప్పితే అమెరికా వాడు, ఇలా బుర్ర తిప్పితే ఇండియా వాడు. దురాత్మల సమూహం అంతా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. ఎవరిని ఎలా ఆవహించాలో, ఎవరిని ఎలా పడగొట్టాలో, ఎవరైనా ఒకవేళ దేవుని వాక్యం వైపు వెళ్ళిపోతుంటే వారిని ఎలా దేవుని నుంచి దూరం చేయాలో అక్కడి నుంచి ప్లాన్ వేస్తుంది. అక్కడి నుంచి కార్యాచరణ రూపొందించి మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుంది. ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహం ఆకాశ మండలంలో వేసుకుంది. ఇప్పుడు తన యొక్క నివాసాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంది. భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏకకాలంలో చూడాలి, ఏకకాలంలో వారిని దేవుని నుంచి దూరం చేయాలి. ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకూడదు. ఎవరిని మృంగుతున్నా అని తిరుగుచున్నాడు అన్నాడు. అందుకే వాడిని గురించి మనుషులను పట్టేవాడుగా లేడిప్పుడు, విలవిలలాడించేవాడుగా లేడిప్పుడు. అది యేసు కాలంలో జరిగింది. అది యేసు శిష్యుల కాలంలో జరిగింది. వాక్యం స్థిరపరచబడుతున్నంతసేపు, ఆ బిల్డింగ్ అంతా గట్టి పడుతున్నంతసేపు జరిగింది అది. ఆ తర్వాత ఇది కూడా తన తంత్రాన్ని మార్చింది. నేను వీరిని ఆవహించాలి, వీరిలో ఉండాలి, కానీ దెయ్యం పట్టినట్టుగా తెలియకూడదు, మంచి మనిషిగా నటించాలి, దేవునికి దూరం అయిపోవాలి.
దేవునికి భిన్నంగా మాట్లాడాలి, రాజ్యాతి నేతలలో ఉండాలి, విద్య అధికారులలో ఉండాలి, తల్లిదండ్రుల్లో ఉండాలి, సమాజంలో ప్రతి ఒక్కరిలో నేను వెళ్ళిపోవాలి, సినీ నటులలో ఉండాలి, ఉగ్రవాదులలో ఉండాలి. ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలన్నింటిలో ఉన్నవాడు ఆ ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలలోంచి వచ్చిన వారే. పాత నిబంధన కాలంలో లేనిది, ఇప్పుడున్న కాలంలో లేనిది, యేసుక్రీస్తు కాలంలోనే వచ్చింది అది, మనుషులను పట్టి పీడించటానికి. కానీ అన్ని కాలాలలో ఉన్న మనుషులకు మాత్రం తన తంత్రముల చేత దేవుని నుంచి దూరం చేయటం మాత్రం మానలేదు. మనుషులను పట్టి పీడించటం మాత్రం యేసు కాలంలోనే చేసింది, యేసు శిష్యుల కాలంలోనే చేసింది. అందుకే ఆనాటి కాలంలో దెయ్యములను పట్టిన వారిని చూచినప్పుడు, దెయ్యాలను యేసుక్రీస్తు వదలగొడుతున్నప్పుడు చుట్టూ చూచిన వారు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇది ఎప్పుడు మేము చూడలేదు, పాత నిబంధన గ్రంథంలో మా పితరులు ఎప్పుడు దీనిని చెప్పలేదు, మనుషులకు దెయ్యాలు పడతాయని, దెయ్యం చేత విలవిలలాడింపబడతాడని, ఇదేదో క్రొత్తగా ఉంది అనుకుంటున్నారు ఆ రోజు మనుషులు. ఒకసారి చూడండి, ఆ సందర్భం మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 9:32 దీనిని గురించి ఆ జనసమూహం ఏమనుకుంటుందో చూడండి. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దెయ్యం పెట్టిన ఒక మోగవాడిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. మోగవాడిని పట్టేసిన దెయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత మోగవాడు మాట్లాడుచుండగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అంటే దెయ్యం ఎప్పుడైనా ఇశ్రాయేలులో ఇలా కనిపించిందా? దాని తంత్రం వేరప్పుడు. బలుడర్పించేలా చేసింది, నీ పిల్లలను మార్చేసింది, నిన్ను మార్చేసింది. నేను పట్టి పీడించలేదు, మోగవాణిగా నిన్ను చేయలేదు. అందుకే వారందరూ ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలీలో ఎప్పుడూ దెయ్యం ఇలా పట్టినట్టుగా, ఇలా వదిలిపోయినట్టుగా మేము ఎన్నడూ వినలేదు, చూడలేదు అంటున్నారు. చూడండి, ఆ మాటలు అదే చెబుతున్నారు వారు. ఇశ్రాయేలీలో ఎన్నడూ ఇలా కనబడలేదని చెప్పుకొనిరి. ఇలాగూ కనబడలేదని చెప్పుకుంటారు. మరి పరిసయ్యులు వచ్చి ఎదురు పొలబెట్టాలిగా, మధ్యలో యేసుక్రీస్తుకు తప్పుగా మాట్లాడాలిగా. అందుకు పరిసయ్యులు ఏమంటున్నారు చూడండి. ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యముల వల్ల కొట్టుచున్నాడని చెప్పిరి. ఇప్పటి వరకు మనకు దెయ్యముల అధిపతి తెలుసు, దెయ్యములకు బలి అర్పించడం తెలుసు, దెయ్యముల కొరకు మన పిల్లలందరినీ దెయ్యములకు పూజించటం తెలుసు. కానీ ఈ దెయ్యముల అధిపతి వలనే వీడు వెళ్ళగొడుతున్నాడేమో, తండ్రి కుమారుడు కాదేమో అని యేసుక్రీస్తుని తప్పుపడుతున్నారు. ప్రియమైన వారులారా, యేసు కాలంలో దెయ్యం తన తంత్రాన్ని మార్చింది అనటానికి ఇదో మంచి నిదర్శనం. మరొక మంచి మాట చూడండి, దీనికి ఆధారం మరొక మంచి మాట. మార్కు సువార్త మొదటి అధ్యాయం 23వ చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం 23వ నుంచి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసిన లోనున్నటువంటి ఆ దెయ్యమే, లోనున్న అపవిత్రాత్మే ఏమని మాట్లాడుతుందో చూడండి. నజరేయుడు అయిన యేసు, నీవెవడో నాకు తెలుసు, నీవు దేవుని కుమారుడువు, ఒకప్పుడు నీకు నేను సేవ చేశాను. నన్ను దేవుడు అక్కడి నుంచి గెంటివేశాడు. నాలో లోపం ఉందని, నేను దోషము కలిగిన దేవదూతనని, నాలో గర్వం వచ్చిందని దేవుడు పరలోకంలో నుంచి నన్ను గెంటివేశాడు. ఇదిగో నాకు దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడు, తీర్పు నాకు కావలిలో ఉంచాడు. నీవెవరో నాకు తెలుసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, నీకు తెలుసని నాకు తెలుసు, నీవు నాకు అక్కడ టచ్చే. ఎక్కడ? పరలోకంలో. అప్పుడెప్పుడో నువ్వు నాకు కాళ్ళు పట్టావు, అప్పుడెప్పుడో నువ్వు నాకు స్తుతులు చెప్పావు, నువ్వు గుర్తున్నావు నాకు. తర్వాత నీ మనసు చెడిపోయింది, నువ్వేనేటి? నీ ఫ్రెండ్స్ అందరూనేమో అక్కడ హాయిగా ఉన్నారు, పరిశుద్ధుడు అనుకుంటూ. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతానో, ఈ విశ్వ వినాశనం ఎప్పుడు జరుగుతుందో, ఈ నరకాగ్నికి ఎప్పుడు పంపిస్తాడు? రిమాండ్లో ఉంచాడు నన్ను. రిమాండ్లో ఉన్న ఖైదీ శిక్ష పడిన తర్వాత ఎంత భయపడతాడు చెప్పండి? శిక్ష ఖరారైపోయింది వీటికి, కానీ మన గురించి ఇవి ఆగే. ఇంకా వీటికి నిలుపుదల చేశాడు దేవుడు, శిక్షను నిలుపుదల చేశాడు. మనుషుల సంఖ్య పూర్తయ్యేంత వరకు, సహదాసుల లెక్క పూర్తయ్యేంత వరకు, పరలోకానికి వచ్చేవారి సంఖ్య పూర్తయ్యేంత వరకు ఇవన్నీ రెస్ట్లో ఉన్నాయి. అందుకే కాలం పొడిగించుకోవటానికి ఇవి ఎంత ప్రయత్నం చేస్తున్నాయో చూడండి. మనుషులు మారిపోతే, లెక్క కుదిరితే దేవుడు విశ్వ వినాశనం జరిగిస్తాడు, యేసును పంపించేస్తాడు. రెండవ రాకడలో మేము నరకానికి వెళ్ళిపోతాం. అందుకే ఆ లెక్క తేలనివ్వకూడదు. ఇంకా కొంత జరిపించాలి ముందుకి. ఎలాగూ ముగింపబడుతుంది మాకు తెలుసు, కానీ కొంత లేట్ చేద్దాం.
లేట్ అవ్వాలి. పరీక్షలో ఎలాగో ఫెయిల్ అయిపోతాడని తెలుసు, కానీ ఈరోజు పరీక్ష వాయిదా పడిందంటే వీడు ఎగిరి గంతేసేస్తాడు. పరీక్షకి వీడు ఏం చదువుకుని రాలేదు, వీడు ఫెయిల్ అయిపోతాడని తెలుసు, కానీ పరీక్ష హాలుకు రాగానే మాస్టర్ చెప్పారు ఏమని, ఈరోజు పరీక్ష లేదురా, 2 రోజుల తర్వాత వాయిదా వేస్తారు. ఎవరికీ లేదు ఆనందం, వీడికే వచ్చేస్తుంది, ఎగిరి గంతేసేస్తాడు వీడు. కానీ బాగా చదువుకున్నవాడు మాత్రం అయ్యో పరీక్ష వాయిదా పడిపోయింది, ఈరోజు రాసేస్తే నాకు ఈ గొడవ వదిలిపోను, నేను బాగా చదువుకుని వచ్చాను అనుకుంటాడు. ఈ దెయ్యములు ఏమంటున్నాయి చూడండి, మాకు ఇంకా కాలం పొడిగించు, మేము ఇంకా భూమి మీద ఉండాలి, ఈ మనుషులు ఇంకా ఇలాగే ఉండాలి, నీ ఊరకుండము వానిని విడిచిపోమ్మని దానిని గద్దెంపగా అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయాను. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే చాలా గౌరవం, భక్తి. యేసుక్రీస్తుని గురించి అక్కడ చూసాయి, ఆయన వైభవం అక్కడ చూసాయి. ఈ దేవదూతలు శపింపబడ్డాయి కనుక భూమి మీదకి వచ్చేసాయి. అందుకే ఊరుకుంటున్నాయి, విడిచి వెళ్ళిపో అంటే విడిచి వెళ్ళిపోతున్నాయి. నువ్వెవడు అసలు ఊరుకోవడానికి? అసలు ఈ కాలంలో దెయ్యం పట్టిన మనిషే ఉండడు, మైండ్ చెడిపోయిన వాడే ఉన్నాడు, మెంటల్ డిజార్డర్నెస్ ఉన్నవాడే ఉన్నాడు, మానసికంగా పాడైపోయిన పిచ్చివాడు మాత్రమే ఉన్నాడు. వాడు నీ దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తిస్తున్నాడు. వాడిని చూసి నువ్వేమంటున్నావు? ఆ రోజు యేసు వెళ్ళగొట్టాడుగా నేను ఈరోజు వెళ్ళగొడతానంటున్నావు. అసలు నువ్వెవడు? నీ పేరేంటి? నువ్వు ఎప్పుడైనా పరలోకంలో ఈ దేవదూతకు టచ్ అయినా కాదు. మరి నువ్వు ఎలా వెళ్ళగొట్టగలవు? ఇందులో 7 దయ్యాలు ఉన్నాయంటున్నావు, 10 దయ్యాలు ఉన్నాయంటున్నావు, 100 దయ్యాలు ఉన్నాయంటున్నావు. ఉన్నాయండి, వీడియోలు చాలా ఉన్నాయి వీరిని గురించి. ఒకడు అంటున్నాడు ఈ వ్యక్తిలో 10 దయ్యాలు ఉన్నాయంటున్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దయ్యం వెళ్తుందంట. మైకులో ఒకసారి ఊదుతున్నాడు, ఒక దయ్యం వెళ్ళిపోయింది అంటున్నాడు. మరోసారి ఉఫ్ఫను ఊదుతున్నాడు, మళ్ళీ ఇంకో దయ్యం వెళ్ళిపోయింది అంటున్నాడు. 10 సార్లు ఊడిన తర్వాత 10 దయ్యాలు వెళ్ళినాయి అంటున్నాడు. ఇప్పుడు రిలీఫ్ అయ్యావని అడుగుతున్నాడు. చూసారా? పిచ్చోళ్ళండి వీళ్ళందరూ, అమాయకులండి వీరందరూ, మోసగాళ్ళండి వీరందరూ. యేసుక్రీస్తు ఆ రోజు దెయ్యాన్ని వెళ్ళగొట్టేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఊరకుండము నీవు వాడిని విడిచిపోమ్మని దాన్ని గద్దెంపగా అపవిత్రాత్మ వాడిని వెలవెల్లాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నది, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అంటే అంతకు ముందు అన్నాడు వారు దీనిని చూడలేదు. ఇశ్రాయేలీయుల కాలంలో, పాత నిబంధన కాలంలో అంతకు ముందు అన్నడు అపవిత్రాత్మలు పట్టిన వారిని, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడం వీరు చూడలేదు. అందుకే వీరు చాలా ఆశ్చర్యపడిపోతున్నారు. ఇదేమిటో, ఇదేదో క్రొత్త బోధగా ఉన్నదే. ఇంకా మరొక మంచి రెఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. వాక్యం బాగా అర్థం కావాలి. పరిశోధనలో మీరు చాలా ఆనందపడాలి. మంచి విషయాలు మీరు నేర్చుకున్నందుకు మీరు నిజంగా మీ తండ్రికి కుమారులు కావాలి. ఒక మంచి రెఫరెన్స్ చూడండి, మంచి ఆధారం చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, 70 మంది శిష్యులు వచ్చి ప్రభువును కలుసుకొని, ప్రభువా, మాకు లోబడేటువంటి దెయ్యాలు, మేము ఎప్పుడు దెయ్యాలను చూడలేదు, మేము ఎప్పుడు పరలోకంలో లేవు, నీ నామమున మేము వెళ్ళగొట్టగానే మాకు లోబడుచున్నామని ప్రభుతో చెబితే, ప్రభు అప్పుడు ఉన్నాడు ఈ భూమి మీద. ప్రభు ఉన్నాడు గనక, ప్రభు పంపించాడని దెయ్యములకు తెలుసు కనుక, దెయ్యములు నిజంగానే మనుషులను పట్టాయి గనక దెయ్యములు వీరు చెప్పినా సరే వెళ్ళిపోతున్నాయి. అప్పుడు వీరందరూ సంతోషిస్తున్నారు. 70 మంది శిష్యులు తిరిగి వచ్చి ప్రభువును కలుసుకొని సంతోషిస్తున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన ఏమంటున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. సాతాను యొక్క నివాసం ఆకాశ మండలం. ఇశ్రాయేలు కాలం అంతా ఆకాశ మండలంలోనే ఉండి మిమ్మల్ని అందరినీ ఆపరేట్ చేసింది. ఈ విషయం మీకు తెలియదు. ఇప్పుడు నేను వచ్చాను కదా, అందుకు భూమి మీదకి వచ్చింది. వ్రాయబడిన దానిని నేను నెరవేరుస్తానో లేదో పరీక్షించడానికి అది భూమి మీదకి వచ్చింది. దెయ్యములుగా అందరినీ పట్టేస్తుంది. సేనగా అందరికీ దెయ్యాలను తీసుకుని వచ్చి, తనని వెంబడిస్తున్న అపవిత్రాత్మలు అన్నిటిని తీసుకుని వచ్చి పట్టేస్తుంది అందరినీ. అయితే మీకు కనిపించినది నాకు ఒకటి కనిపించింది. ఏంటో తెలుసా? ఆకాశంలో నుండి సాతాను మెరుపు వలె పడింది. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుడు చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. వాక్యం స్థిరపరచబడలేదు కనుక వాక్యం ప్రకటించేటప్పుడు అందరినీ నమ్మించటానికి మీకు ఎంత శక్తినిస్తున్నానో తెలుసా? పామును తొక్కండి, పాము మిమ్మల్ని ఏం చేయదు.
తేలును తొక్కండి, తేలు మిమ్మల్ని ఏమీ చేయదు. అంటే దెయ్యములు నిజంగా వెళ్ళగొట్టే శక్తి ఉన్నవాడైతే భయంకరమైన విషపూరితమైనటువంటి తేలును తీసుకు నీవు తేలును తొక్కితే తేలు నిన్ను కాటు వేయకూడదు. అంత ధైర్యం ఉందా ఎవరికైనా? స్టేజ్ మీద ఎగిరేటువంటి వీళ్ళందరికీ అంత ధైర్యం ఉందా? అందుకే వీళ్ళు షూ వేసుకుని వస్తారు. ఎవడైనా ఒకవేళ నాలాంటి వాడు తేలుని తీసుకుని వచ్చి తేలుని తొక్కరా అంటే భయపడి పారిపోవటానికి. ఇలాంటి వారు అందరి దగ్గరికి ఒక భయంకరమైన తేలుని పెంచాలండి. మన దగ్గర ఒక మంచి తేలు పెంచుకోవాలి, మనం ఒక మంచి పాము పెంచుకోవాలి. మనం పెంచి ఇలాంటి వారు అందరి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. దెయ్యాలని వెళ్ళగొట్టడం పక్కన పెట్టు, ముందు తేలుని తొక్కి వెళ్ళిపో. స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడే ముందు తేలుని పెట్టేయాలి. అక్కడ మంచి ఆకలితో చూడాలి తేలు. ఎవడు వస్తే వాడికి ఆ కొండలో ఉన్న విషం అంతటిని ఎక్కిందా అని ఇంకా కుంపుకుంటూ వెళ్ళిపోతాడు. నీకో దండమని 108 పిలిపించమంటాడు వెంటనే. ఎందుకు? స్వస్థత లేదు. తేలు కుడితే స్వస్థత లేదు, పాము కుడితే స్వస్థత లేదు. దెయ్యాన్ని వెళ్ళగొడతావా? కడుపులో ఉన్న కిడ్నీలు బాగు చేస్తావా? లోన ఉన్నటువంటి అపవిత్రాత్మను వెళ్ళగొడతావా? ముందు నీకు తేలు కుట్టించేస్తాను, ముందు నీకు విషపు నాగును కాటు వేయిస్తాను. బ్రతుకుతావా? బ్రతకగలవా? అంత ధైర్యం ఉందా నీకు? ఏంటండి, దేవుని వాక్యం అర్థం చేసుకోవటం రాక ఏదో చిన్న మాట అండర్లైన్ చేసుకుని ఎవడో చెప్పిన బోధన వీడు కూడా నేర్చుకుని 2-3 మంత్రాలుగా వాక్యాన్ని ప్రయోగించి అందరినీ ఆటపట్టించాడు. ఈరోజు గొర్రెలందరూ వాడి మాటలే నమ్మారు. అపవాది తంత్రములు తెలియకపోతే అపవాది చేత ప్రతి ఒక్కరూ బలైపోతారు. అపవాది కాటుకు ప్రతి ఒక్కరు బలైపోతారు. ఇశ్రాయేలు కాలంలో వాడి తంత్రాలు వేరు, యేసు కాలంలో వాడి తంత్రాలు వేరు, యేసు వెళ్ళిపోయిన తర్వాత వాడి తంత్రములు వేరు. సంఘాన్ని చీల్చటానికి, సంఘాన్ని పట్టి పీడించటానికి, మనుషులను దేవునికి దూరం చేయటానికి, పరిశోధింపకుండా చేయడానికి వాడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు ఎన్ని తంత్రములు కలిగి ఉన్నాడో చూడండి. అందుకే యేసు చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. ఇది ఎంతో కాలం ఉండదయ్యా. దెయ్యములు వెళ్ళగొట్టడం ఎంతో కాలం ఉండదు. నేను వెళ్ళిపోతే దెయ్యాలు మిమ్మల్ని పట్టవు, వేరే రకంగా పడతాయి. కనుక దెయ్యములు వెళ్ళగొట్టుచున్నామని సంతోషింపక ఎల్లప్పుడూ ఉండేదానిని గురించి సంతోషించండి. మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని దానిని బట్టి సంతోషించండి. కానీ ఈరోజు బోధకుడు నా వలన దెయ్యాలను వెళ్ళగొట్టబడుతున్నాయి, నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను, దానివల్లనే సంతోషం, దానివల్లనే గొప్ప, దానివల్లనే ఘనత, నా పేరు జీవగ్రంథంలో ఉంది అని ఎవడో చెప్పడు. ఎందుకంటే లేదు కనుక. నా పేరు జీవగ్రంథంలో ఉందని ఎవడైనా చెప్పాడా? జీవగ్రంథం ముందు పేరు లిఖింపబడిన బోధకుడు అని ఎక్కడైనా ఉందా? లేదు. దెయ్యములు వెళ్ళగొట్టే బోధకుడు అని ఉంది. అంటే వీడు డూప్లికేట్ గాడు అనమాట. వీడికి అర్జెంటుగా తేలు పాము, తేలు కుడితే పాము బోనస్. చూసారా? ఇలా చెప్పారు వీడికి. ఎందుకంటే అదే వాక్యంలో రాయబడింది, లోకాసువార్తలో ఉంది. ఇది వేరే సందర్భానికి సంబంధించింది కాదు. దెయ్యములను వెళ్ళగొట్టేటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు తేలు తొక్కాలి, వాడు పాము తొక్కాలి. అప్పుడు ఆ రెండు వాడికి భయపడాలి, తోక ముడుచుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాయా? నన్ను 1 కాటు వేస్తే ఆయన 10 కాట్లు వేస్తాయి. బాగా అర్థమైపోయింది వాటికి. ప్రియమైన వారలారా, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి, నిజాన్ని నిజంగా ప్రకటించాలి. స్థిరపరచబడినటువంటి వాక్యాన్ని ప్రకటించి అనేకులను దేవుని యొద్దకు చేర్చాలి తప్ప, అనేకులను నిత్యజీవ పరిశోధనలో ఉంచాలి తప్ప, తప్పుడు మాటలతో, తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు ప్రవర్తనతో ఈరోజు అనేక మందిని మోసం చేశారు. అనేక మందిని దెయ్యానికి, దాని లోకానికి ఆహుతి చేస్తున్నారు. వీరిలో కొద్ది మందినైనా మనం రక్షించాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ అపవాది తంత్రములు తెలిసిన వారమై దాని బారి నుండి మనం రక్షింపబడాలి. యేసు కాలంలో దెయ్యాలు, నేటి కాలంలో దెయ్యాలు. దెయ్యం ఎప్పుడూ ఉంది, దెయ్యాలు ఎప్పుడూ ఉన్నాయి, కానీ దాని ప్రవర్తన వేరు. వాక్యంలో రాయబడిన దానిని బట్టి దాని ప్రవర్తన మారిపోతుంది, దాని తంత్రం మారిపోతుంది. యేసు కాలంలో మనుషులను పట్టి పీడించింది, బాహ్య రూపంగా చూపించింది. దెయ్యం పట్టిందన్న సంగతి బాహ్య రూపంలో కనిపించేలా చేసింది. కానీ యేసు వెళ్ళిపోయిన తర్వాత అందరి ఆంతర్యాలలోనికి దూరిపోయింది, అందరి మైండ్లోనికి దూరిపోయింది.
అందరి శరీరాలను ఆవహించింది, కానీ బాహ్య రూపంలో దెయ్యం పట్టిందన్న సంగతి తెలియనివ్వటం లేదు. పరిశుద్ధులుగా, దేవుని నమ్మిన వారుగా, దైవ బోధకులుగా, మనుషులుగా, నీతిమంతులుగా, ధనవంతులుగా, విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, సినీ నటులుగా అందరినీ వర్గాలుగా విభజించుకుంది. కానీ బయట మాత్రం పడటం లేదు. తప్పుడు బోధకులకు మాత్రం బయట పడినట్టుగా మానసిక రోగం కలిగిన వారిని అందరినీ చూపించి ఇదే దెయ్యం అంటుంది. అందరూ అదే దెయ్యమేమో అనుకున్నారు. కానీ వీరిలోనూ దెయ్యం ఉందన్న సంగతి, దాని తంత్రములను ఎరిగి వాక్యాన్ని బట్టి మనం మారిపోయి దాని సంతంత్రములు ఎదిరించాలన్న సంగతి, సర్వాంగ కవచమును ధరించుకోవాలన్న సంగతి మనుషులకు అర్థం కాలేదు. ఇది అర్థమైన నాడే దెయ్యాన్ని వెళ్ళగొట్టగలడు, దెయ్యాన్ని తన లోకానికి పంపించగలడు, తానున్న నివాస స్థలానికి, ఉండవలసినటువంటి లోకానికి మనిషి వెళ్ళగలడు.